Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాడుక భాషలో చాలా చాలా రకాల మాటలు పెద్దవాళ్ళ ద్వారా వింటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే కొన్ని పదాలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఏదో మాట సామెతకు చెప్పుంటారులే అని చెప్పి. కానీ మనస్సు గురించి మాట్లాడాల్సి వస్తే గనక మనస్సు చెంచలం కోతి లాంటిది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా మనసు ఎందుకు చెంచలము? మన మనసు ఆధీనంలో ఉండదు అంటూ ఉంటాము. మనసు ఆధీనంలో ఉంటే నిజంగా అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి, ఒక ప్లానింగ్ ప్రకారం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ మనస్సును ఏకాగ్రతగా ఉంచటము, ఒక త్రాటిపైకి తీసుకురావటమే పెద్ద సమస్యగా మారిపోయింది ప్రస్తుత రోజుల్లో. అయితే ఎలా మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవచ్చు? అసలు మనస్సు అంటున్నాం, ఏంటి మనసు అంటే? మనం ఆలోచించే ఆలోచన విధానమా అసలు ఏంటి అనేది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమం నుంచి పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే విజిత గారు, ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ, మనస్సు అని చెప్పి అంటూ ఉంటాం. అసలు ఏంటి మనస్సు అంటే? మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక రకంగా మాట్లాడుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ సీరియల్స్, మూవీస్ ఇలాంటి వాటిల్లో చూసినప్పుడు ఈ మనస్సు అనే ఒక పదాన్ని కనుక తీసుకుంటే నానా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అసలు ఏంటి మనస్సు అని చెప్పి, మన ఆలోచనే మనస్సేమో అనే ఒక ధోరణి కూడా కలుగుతుంది. అసలు ఏంటమ్మా వాస్తవంగా మనస్సు అంటే? మనస్సు అంటే అదేమీ ఒక పదార్థం కాదండి, మీ ఆలోచనల సమూహాన్ని మనస్సు అన్నారు. హ్మ్. కాబట్టి అంటే ఆ మనస్సుని మీరు కంట్రోల్ చేయాలి అని అనుకుంటే కనుక ముందు మీ ఆలోచనలు ఏంటో ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి థాట్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే, మనస్సు బాలేదు, మనస్సు ఇబ్బంది పెడుతుంది, మనస్సు ఇలాగా అలాగా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆలోచనల సమూహమే మనస్సు అని అంతగా పట్టించుకోరు. అప్పుడు మన థాట్స్కి మనము ఏం చేయాలి, ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఫస్ట్ చూడాలి. శరీరానికి సంబంధించి ఎంతో కేర్ తీసుకుంటారు. ఈ శరీరాన్ని నడిపేదే మనస్సు అయినప్పుడు ఆ మనస్సుకి మనం ఏంటి అని కేర్ తీసుకోవడం అని అంటే, మనస్సుకి విశ్రాంతి ఇవ్వడమే కేర్ తీసుకోవడం. అసలు సాధ్యపడుతుందంటారా విశ్రాంతి ఇవ్వటం? ఎందుకు సాధ్యపడదు? ఎక్కడమ్మా, ఏదో ఒక ఆలోచన బుర్రలో తిరుగుతూనే ఉంటాయి, గ్రైండర్లో వేసి తిప్పినట్టు. కానీ అసలు ఎలా అమ్మా సాధ్యపడుతుంది? మనస్సుని కంట్రోల్ చేయడం అంటారు. కంట్రోల్ చేయడం కుదరదండి. ఎప్పుడు కంట్రోల్ కుదరదు. దాన్ని తప్పనిసరిగా దానికి విశ్రాంతి ఇవ్వాలని అంటే, అసలు ముందు మీరు అందుకే ధ్యానము అంటే ఏమో అనుకుంటారు. ధ్యానం అంటే మీ మనస్సుని మీరు ముందు అబ్జర్వ్ చేయడానికి స్టార్టింగ్ ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ అలా ధ్యానం ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి ధ్యానంలో అనేక రకాలుగా ఎదగవచ్చు. కానీ స్టార్టింగ్ మీరు మీ మనస్సుని తెలుసుకోవాలి అని అంటే, మీరు కళ్ళు మూస్తే కనుక తప్పనిసరిగా మీ లోపల మీ మనస్సు తెలుస్తుంది. కళ్ళు మూసినప్పుడు విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తాయి. అరే ఏ పని చేయట్లేదు, చక్కగా ఆసనం వేసుకుని కళ్ళు మూసి కూర్చున్నాను, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉండడానికే కదా కూర్చున్నాను, కానీ లోపల నుంచి నా మనస్సు లేపేస్తుంది అని చెప్తారు చాలా మంది. నేనేమంటానంటే, మంచిది, మీరు కళ్ళు మూసుకుంటే మీ మనస్సు గురించి మీకు తెలుస్తుంది. ఎలా అంటే, ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుస్తుంది. ఆ ఆలోచనలు పాతవా, కొత్తవా, లేకపోతే ప్రజెంట్వా అనేది మీకు తెలుస్తుంది. తెలిస్తే పాతవైతే కనుక ఇంకా మీరు అనవసరంగా జరిగిపోయిన విషయాన్ని బాగా మోస్తున్నారు అని తెలుస్తుంది. కొత్తవి భవిష్యత్తు అంటే మీ చేతుల్లో లేని దాని గురించి మీరు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ పని గురించి చాలా మందికి పని గురించి వస్తుంది. వస్తే ఏంటనంటే ఆల్రెడీ ఒక యాంగ్జైటీ ఉందని అర్థం. అలా 3 రకాలుగా ముందు విడగొట్టాలండి. విడగొడితే కనుక తప్పనిసరిగా మీ మనస్సుని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అలా విడగొట్టలేదనుకోండి, అన్నీ కలగలిసిపోయి అరే నా మనసు బాగాలేదు అనిపిస్తుంది. అప్పుడు ధ్యానము ఫస్ట్, మరి ధ్యానం కళ్ళు మూసి కూర్చుంటే ఒక ప్రశాంతంగా ఉండాలి కదండి అని అంటే, ముందు అసలు ధ్యానానికి సంబంధించిన జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? దేనికోసం మీరు ధ్యానం చేస్తున్నారు,
మీ మనస్సుని కంట్రోల్ చేయడానికి చేస్తున్నారా? లేకపోతే ఇంకా దేనికోసం ధ్యానం చేస్తున్నారనేది ఫస్ట్ తెలియాలి. కాదండి, ధ్యానంలో ఆలోచన లేని స్థితి కోసం వెళ్ళిపోవడం కోసం ధ్యానం చేస్తున్నామనంటే అది ఒక్క రోజుతో రాదు. మరి ప్రాక్టీస్ కదండీ! మీరు ఏ పని చేయాలన్నా ముందు ప్రాక్టీస్ చేయాలి. అలా ఎంతకాలం ప్రాక్టీస్ చేయాలంటారమ్మా? మీరు ఎంత టైం కేటాయిస్తారు? అంటే సుమారుగా ఎంత టైం కేటాయిస్తే మనం అలా నిలకడ స్థితికి రాగలుగుతామంటారు? రోజు కనీసం 24 గంటల టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు కేటాయిస్తే చాలు. 30 మినిట్స్. 30 మినిట్స్ చాలు. అట్లీస్ట్ మార్నింగ్ ఒక 15, నైట్ ఒక 15 మినిట్స్ ఇస్తే మార్నింగ్ ఇచ్చిన 15 మినిట్స్ మీ మనస్సుని ఒక బలం తీసుకురావడానికి వస్తుంది. నైట్ కనుక ఇస్తే పగలంతా మీరు ఇచ్చిన స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు ఒక హెల్త్ కాన్షియస్ వచ్చింది మీకు, లేకపోతే ఒక వెయిట్ పెరగకుండా ఉండాలనే ఒక కాన్షియస్ వచ్చింది. మీరేం చేస్తారు? రోజంతా దాని మీద ఆలోచిస్తారు కదండి. చేసి అందరినీ అదే మాట్లాడతారు, అదే చేస్తారు. అది అంటే మీరు ఎంత ఇచ్చారు టైము? రోజంతా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం రోజంతా ఇవ్వట్లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. 24 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ మీరు ఇస్తే కనుక 23 గంటలు మీరు మళ్ళీ మనసును వర్క్ చేయిస్తున్నారు. రిలాక్సేషన్కి ఒక హాఫ్ అన్ అవరే ఇస్తున్నారు. అందులో కూడా వర్కే చేస్తారు. ఎలాగా? మీ మనస్సును మీరు తెలుసుకోవడం కోసం మళ్ళీ మనస్సునే ఉపయోగించాల్సి ఉంటుంది. అదేం ఆలోచిస్తోంది ఏంటి అనేదంతా కూడా మీరు ఫోకస్ చేయాలి కదండి. అవును. అంటే అమ్మా, మనం పడుకున్న ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం మనసుకి విశ్రాంతి ఇస్తలేమనుకోవచ్చా? మరి ఏమనుకోవచ్చు? మీరు కలలు కంటున్నారు, తర్వాత ఎవరైనా చప్పుడైతే టక్మని లెగుస్తున్నారు, ఎవరైనా లేపితే వెంటనే ఉలిక్కి పడుతున్నారు అంటే ఎలర్ట్గానే ఉంది మనసు. ఉంది. సుషుప్తిలో ఉన్నప్పుడు మనస్సు విశ్రాంతి ఉంటుంది. సుషుప్తి స్థితి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టే ఉంటుందండి. సాధకులైతే కనుక ఆ సుషుప్తి స్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. సామాన్యులైతే కనుక పగలు వాళ్ళు చేసే ఏదైనా వర్క్, ఏ వర్క్ అయితే ఉందో ఆ వర్క్లో చాలా సంతృప్తికరమైన స్థితులు ఉంటే కనుక రాత్రి సుషుప్తి ఎక్కువగా ఉంటుంది. పగలంతా మీరు సంతృప్తి కలగకుండా చాలా చికాగ్గా ఉంటే ఆ రోజు మీకు ఆ సుషుప్తి ఏమీ అంత ఉండదండి. కొన్ని సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు తృప్తిగా పడుకున్నారనుకోండి, ప్రొద్దుట చూస్తే గమనిస్తే కనుక ప్రొద్దుట మీరు లేవగానే హుషారుగా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు. సింబల్ ఏంటంటే మీరు లేవగానే మిగతా పనులు గుర్తుకు రాకుండా ప్రకృతిలోకి వెళ్ళిపోవాలనిపించింది. అంటే రాత్రి మీరు బాగా సుషుప్తిలో ఉన్నట్టు లెక్క. ఇది సింబల్. మీరు చూసుకోవచ్చు అలాగా. సాధనలో డెప్త్కి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది సుషుప్తి అనేది. కాబట్టి మామూలు సామాన్యులకైతే కనుక మీరు ఏదైనా ఒక మంచి పని చేశారు, లేకపోతే మీకు సాటిస్ఫాక్షన్ కలిగింది బాగా. సాటిస్ఫాక్షన్ కూడా చాలా టెంపరరీ అండి. ఏదైనా మంచి పని చేసినప్పుడు మనకి లోపల నుంచి ఒక తృప్తి వస్తుంది. అలాంటి తృప్తి ఉన్నప్పుడు ఆ రోజు మీరు డీప్గా నిద్రపోతారు. ఇవి ఎవరు చెప్పరు మీకు. ఇవి సాధనలో డెప్త్ విషయాలు ఇవి. ఓకే. అలా చూసుకో, సామాన్యులకు అసలు అర్థం కాని విషయం ఈజీగా చూసుకోవచ్చు అంటున్నాను నేను. ఇలా చూసుకుంటే కనుక మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. మీరు అడగచ్చు, ఈ పరుగులు ఊరుకుల్లో ఇవన్నీ కుదురుతాయా అని చెప్పి. మరి మీ లైఫ్ అట్లీస్ట్ పగలు ఎంత పరుగు పెట్టినా రాత్రి మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఉదయం లేవగానే ఎనర్జెటిక్గా మీరు ఉండాలి అని అంటే ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమ్మ, అంటే మనం నిజంగా ఒక సమయం కేటాయిద్దాము అనుకున్నాం, మీరు అన్నట్టుగా 30 మినిట్స్ లేకపోతే ఎవరికి కుదిరినంత వాళ్ళు కేటాయించాలని అనుకున్నా చెప్తూ ఉంటారు కదా, మనం ఒక ధ్యానం చేసిన ఏకాగ్రతగా సైలెంట్గా అసలు ఏమీ ధ్యానం లేదు ఏం లేదు అలా ఖాళీగా కూర్చుందాము అనుకున్నా అసలు ఏకాగ్రత అనేది కుదరదు. రకరకాల ఆలోచనలు, ఏదో మన ముందు కదలాడుతున్న ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా సరే, తెరుచుకొని ఉన్నా సరే మనం అంత ప్రశాంతంగా ఉండలేకపోతాం. అసలు ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్గా మనం ఆ ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్ళాలి అని అంటే పాటించాల్సినవి ఏంటంటే ఈ టైం నాది అని మీరు ఫిక్స్ అయిపోవాలి. డైలీ ఒకటే టైం, డైలీ ఒక టైమో లేకపోతే మీరు ఏ టైం ఇస్తారో మీకు కుదరలేదనుకోండి, ఒక 1 అవర్ ఈ టైం నాది, అది మీరు ఏ టైం ఇస్తారో చూసుకోండి. చూసుకుని
ఈ టైము ఇంకా నేను ఎంతైనా నేను నా గురించే తీసుకుంటాను. ఇంకా వేరేగా నేను ఆలోచించను. ఓకే. అని మీరు తీసుకున్నప్పుడు మీకేది ఇష్టం? ఏది నచ్చుతుంది? మీకు గార్డెనింగ్ నచ్చుతుందా? లేతే బుక్ నచ్చుతుందా? లేతే మీరు పిల్లలతో గడపడం నచ్చుతుందా? లేతే మీ ఇంట్లో ఏదన్నా డెకరేట్ చేసుకోవడం నచ్చుతుందా? లేకపోతే మీకు ధ్యానం చేయడం నచ్చుతుందా? పూజ చేయడం నచ్చుతుందా? అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికి ఏమేమి ఉంటుంది అనేది వాళ్ళే తెలుస్తుంది. నేను ఒక సలహా చెప్పాననుకోండి, అది వాళ్ళకి నచ్చకపోతే అది బలవంతం అవుతుంది. మనస్సు మీద మళ్ళీ ఒత్తిడి అవుతుంది. అలా మనసుకు ఒత్తిడి ఇవ్వకూడదండి. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎన్ని రకాల జ్ఞానాలు తీసుకుంటున్నారు, డిగ్రీలు సంపాదిస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు. ఎప్పుడు తీసుకుంటారు? 50 దాటిన తర్వాత అయ్యో అనుకున్నప్పుడు తీసుకుంటే అప్పటికే అన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి. అప్పటికే మనసు వేగం అయిపోతుంది. అప్పుడు కంట్రోల్ లేని బ్రెయిన్ వచ్చేస్తుంది. నేను ఎందుకు ఇలా చేశాను, ఇంకొంచెం నేను చేయాల్సిందని విసుగొస్తుంది. దానివల్ల ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అలా కాకుండా మీరేం చేస్తారు అనంటే, అట్లీస్ట్ 24 గంటలు భగవంతుడు ఇచ్చినప్పుడు ఇంత పని చేస్తున్నాం కదా, ఈ జన్మ 84 లక్షల జీవరాశుల నుంచి వచ్చిన పుణ్యఫలం కదా ఇది. ఈ పుణ్యఫలాన్ని ఒక 1 అవర్ మనం బ్యాక్ తీసుకోపోతే కనుక ఆ జీవితం వేస్ట్ అంటారు. వేస్టేనండి. అంటే మీరు ఎంత పెద్ద పొజిషన్‌లో జీవించారనేది కాదు. మీ పుణ్యం. అంటే ఇన్ని లక్షల జీవరాశుల నుంచి తెచ్చుకున్న పుణ్యాన్ని మీరే వేస్ట్ చేసేసుకున్నట్టు లెక్క. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు అది. ఇప్పుడు మోడీ గారు యోగా పెట్టినా, ఏం పెట్టినా ప్రపంచం అంతా వరల్డ్ ఆర్గనైజేషన్‌లో కూడా ఎందుకు ఇది డిక్లేర్ చేశారు అనంటే, మనిషి ఇంకా బ్రెయిన్ చాలా దారుణంగా అయిపోతోంది కాబట్టి, దానివల్ల మనుగడకే నష్టం కాబట్టి కంపల్సరీ చేయాల్సి వచ్చింది. మన పూర్వీకులు ఎవరికీ లేదు కదండి. వాళ్ళు జీవించారు. వాళ్ళు ఎంత హ్యాపీగా జీవించారు. అంటే వాళ్ళన్నీ బ్యాలెన్స్డ్‌గా. మరి ఎలా బాధొచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా ఎలా జీవించారు? వాళ్ళేం చదువుకోలేదు కదండి. ఇంత అడ్వాన్స్ అవ్వలేదు. ఇన్ని ఫెసిలిటీస్ లేవు కదండి. అయినా సరే వాళ్ళు జీవించారు. వాళ్ళు నెంబర్ 11 బస్ ఒకటే ఎక్కేవారు. అంటే ఏంటో చెప్పండి మీరు? నెంబర్ 11 బస్ అంటే ఏంటమ్మా? 2 కాళ్ళు. ఆయనకి తెలుసు. కాలినడక. ఓకే. 11 బస్ ఒకటే ఉపయోగించేవారు. కారే వాడలేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ బస్సు వాళ్ళ చేతుల్లో ఉంది. టికెట్ కొనక్కర్లేదు కదండి. అంతే. సో ఇప్పుడు మనం క్యాబ్‌కి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాం. మీరు అది స్ట్రెస్ అని అనుకోవట్లేదు. అమ్మయ్య క్యాబ్ వచ్చింది, నేను ఎక్కాను అన్నప్పుడు రిలీఫ్ చూస్తే, అంతకుముందు మీరు ఎంత స్ట్రెస్ అనుభవించారు అనేది మీకే తెలిసిపోతుంది. అంటే ఒక్కసారి మనస్సుని ఇంత టాప్ లోకి లేపారు, దాన్ని ఆపడం చాలా కష్టం అండి. అందుకే మీ లైఫ్ స్టైల్ డిజార్స్ ఎక్కువైపోయినాయి అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీరన్న ఈ లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా ఉండాలి, ఇలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా, మన మనస్సు చంచలం అవ్వకుండా అనంటే ఎలా ఉండాలంటారు డైలీ ఈ రొటీన్ అనేది? రొటీన్ మీ ఇష్టం అండి. రొటీన్ మీరు ఎవరెవరు లైఫ్‌లో ఏముందో ఎవరికీ తెలీదు కదా. వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా. అది ఎవరు చెప్పలేము రొటీన్ ఎలా ఉండాలి అని చెప్పి. వాళ్ళే డిజైన్ చేసుకుంటారు అది. నేనేమంటానంటే ఆ రొటీన్‌లో మీ గురించి మీకు ఒక 1 అవర్ ఉంచుకోండి అంటున్నాను. అంతే, రొటీన్ నేను చెప్పట్లేదు. మిగతాదంతా యథావిధిగా అది ఎలా వాళ్ళ ఇష్టం. చేసుకుంటారో అలా మీరు ఎంత చేసుకోండి. స్పీడ్‌గా తిరుగుతారు, లేతే ఎంత స్లోగా తిరుగుతారు, అది మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. అంటే మనం చెప్పలేం. అవును. వాళ్ళకుండే కమిట్మెంట్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఎవరు చెప్పగలుగుతారండి. అట్లీస్ట్ మీ టైం మీ చేతుల్లో ఒక 1 అవర్ ఉంచుకోగలిగితే కనుక మీకు మనసుకి ఎలా అలవాటు అయిపోతుందంటే ఆ 1 అవర్ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే అలా అలవాటు అయిందంటే అది టక్మని దానికి కూడా తెలుస్తుంది మనసుకి. ఎలాగంటే ఈ రిలాక్సేషన్ అనేది ఒకటి ఉంటేనే నాకు బాగుంటుంది అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు రోజు పూజ చేస్తున్నారు అనుకోండి అమ్మ, ఆ రోజు చేయకపోతే బాగున్నట్టు అనిపించదు. ఎందువల్ల? ఏదో వెలితి. మీకు అలవాటు చేశారు మనసుకి. అప్పుడు అదే గుర్తు చేస్తుంది. నేను ఇప్పుడు పూజ చేయనా ఆపనా అంటే పర్వాలేదు, కొంచెం తగ్గించైనా సరే పూజ చెయ్యి,
అంటుంది. అవును. అప్పుడు మీరు వచ్చి పూజ దగ్గర కూర్చుంటారు. అంతే. గబగబా చేస్తారో, ఎలా చేస్తారో. అవును. మొత్తం మీద దాన్ని స్కిప్ చేయకుండా లోపల నుంచే చెప్పింది. అవును. అలా మనస్సుకి మీరు ప్రశాంతత అనేది అలవాటు చేస్తే హ్మ్. మీ లైఫ్ స్టైల్‌లో మీ స్పీడ్‌ని అదే తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు మీరిందాక చెప్పినట్టుగా రాత్రి సమయంలో మనం ఒక అరగంట హ్మ్. ఎవరి పనులు వాళ్ళు డే అంతా చేసుకున్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక అరగంట కేటాయించమని చెప్పన్నారు. చాలా వరకు అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో కొంచెం బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ఆ టైంలో చేసుకుంటే ఉత్తమం అంటారు. కేటాయించొచ్చు. నిజంగా ఈ 2 సమయాల్లో మనకు కరెక్ట్ సమయం మనం బ్యాలెన్స్ చేయగలిగేది అంటే ఏది తీసుకోవచ్చమ్మా? అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏమవుతుందంటే పగలంతా మీరు చేసినదంతా కూడా ఆ స్ట్రెస్ రిలీజ్ అయ్యి ప్రశాంతంగా పడుకుంటే కనుక హ్మ్. మీరు ఎర్లీగా లేవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. లేదనుకోండి మీరు స్క్రీన్ చూసి పడుకుంటారు. హ్మ్. మనస్సు ఇంకొంచెం వేగం అవుతుంది. హ్మ్. అవ్వకుండా ఏమీ ఉండదు. అవును. అందుకని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. హ్మ్. మీరు పడుకునే 1 అవర్, 2 అవర్స్ ముందు స్క్రీన్ ఆపేసేయండి అసల. ఆపేసేయాలి. అంటే అసలు మీరు నిద్ర రాదండి. మరి అలా చూసి కొంచెం రిలాక్స్ అయ్యి పడుకుంటాము అని అంటున్నారు. అవును. రిలాక్స్ అయ్యేది మీరు అనుకుంటున్నారు కానీ హ్మ్. మనస్సు అయితే వేగమే అవుతుందండి. ఓకే. స్క్రీన్ చూడటం కాదు. ఒక సంగీతం వింటూ పాడుకోవచ్చు. హ్మ్. ఇలా చూస్తూ అనేక రకాలైనవి అంతా అంటే మీరు స్క్రీన్ చూడటం అంటే 3 మినిట్స్, 4 మినిట్స్‌లో గబగబా కదిపేస్తూ ఉంటారు. ఇంకా సెకండ్స్‌లో కూడా అవును. కదిపేస్తారు. అవును. అంటే మనసు ఇలా ఫ్లక్చుయేట్ అంటే హార్ట్ బీట్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళాల్సి ఉంటుంది. హ్మ్. అదే మీరు ఒక మంచి సంగీతం, మంచి మ్యూజిక్ ఏదో మీకు నచ్చింది పెట్టుకొని కనుక అది వింటూ పడుకుంటే కనుక ఇంకా మోర్ రిలాక్స్ అవుతారు. ఓకే. అలా మీరు ఏదైనా ట్రై బ్యాలెన్స్ చేయొచ్చు. చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. హ్మ్. ఉదయం లేవగానే మీరు వెంటనే పనిలోకి దూకేయకుండా ముందు అవే గుర్తుకొచ్చే మనం లెగుస్తాం. అవును. కానీ ఫస్ట్ మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. సో, కాదు నేను చేసుకోగలుగుతాను. ఈ హ్మ్. అరగంట అంత గబగబా అయిపోయేదేమీ లేదు అని మీరు ఆపి మీరేమన్నా మెడిటేషనో, పూజో అవును. మీ ఇష్టం జపమో మీరేం చేసుకుంటారో. హ్మ్. ఏ అలవాటు ఉంటుందో, ఏ హ్యాబిట్ ఉంటుందో అది చేసుకోవచ్చు. లేదా మెడిటేషన్ ఏమవుతుందంటే అంటే ఎక్కువ ప్రశాంతతనిస్తుంది. హ్మ్. హ్మ్. జపం గూడా మనస్సుని శుద్ధి చేస్తుంది. హ్మ్. సో, మీరు అలా ఏదన్నా మీరు ఏర్పాటు చేసుకుంటే కనుక లేదా మీరు పూజ ఇష్టం అనుకోండి. భగవంతుడిని ఆ రూపం చూస్తే కొంతమందికి చాలా రిలాక్స్ అయిపోతారు. అవును. అలా కూడా మీరు చేసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిందే. హ్మ్. డైలీ లైఫ్‌లో మీరు డిజైన్ చేసుకోవాలండి. చేసుకోకపోతే కుదరవు ఇవన్నీ ఆ! కూడా. ఎప్పుడో ఇప్పుడు మనం హాస్పిటల్ పాలైన తర్వాత మనకి అవును. అవేర్‌నెస్ వస్తే అది కరెక్ట్ ఉపయోగం కాదు. లేదు. అవును. ఉపయోగం లేదు. ఇప్పుడు మీరన్నట్టుగా మనసు యొక్క లక్షణము అనంటే ఈ ఆలోచనల తాకిడి ఒక్కటే అనుకోవచ్చా? హ్మ్. ఇంకా మనసు యొక్క లక్షణాలేమైనా ఉన్నాయా? అంటే ముందర మనం అసలు సమస్య ఏంటి? దాని స్వరూపాలు ఏంటి? హ్మ్. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన తెచ్చుకుంటేనే హ్మ్. దాన్ని మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతాం. అంతే అయితే గదా! ఒకటి చెప్తాను మీకొక టెక్నిక్కు. హ్మ్. ఒకటి ఇప్పుడు ఒక మనిషి అలా నడిచి వెళ్తున్నాడనుకోండి. హ్మ్. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి పండు ఉందనుకోండి. చూసాడు కంటితోటి. ఆ! చూసినప్పుడు చూసిన కళ్ళు కొయ్యగలవా అండి? కోయలేం. కొయ్యలేవు. ఇప్పుడు మనస్సు అంటే ఇలా చూడగానే ఆ కంటి నుంచి మనస్సుకి వెళ్ళింది. మామిడి పండు లోపల తినాలనేది ఎవరు చెప్పారు? హ్మ్. మనస్సుకి ఆల్రెడీ మీరు ఆ టేస్ట్ ఇచ్చారు. అవును. అదేం చేస్తుంది? వెంటనే కాళ్ళకి పని చెప్తుంది. హ్మ్. కాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తే కాళ్ళు కొయ్యగలవా? కోయలేవు. కొయ్యలేవు. తీసుకెళ్ళగలవంతే. కాళ్ళు తీసుకెళ్ళినియి. హ్మ్. అప్పుడు చేతులకి పని చెప్పాల్సుంది. అవును. చేతులు వెళ్ళి కోసినియి. హ్మ్. చేతులు తినగలవా? తినలేవు. తిన్ అంటే మనకు సహాయం చేసేది అవే. సహాయమే ఆ! చేస్తాయి. ఇప్పుడు ఆ! కాళ్ళు కూడా సహాయం చేసినవి. అవును. తినలేవు. అవును. చేతులు ఏం జేయాలి మళ్ళీ? నోటి నోటికి పని దగ్గరికి. చెప్పాలి. కదండీ! అవును. నోటి దగ్గరికి వస్తుంది. కానీ హ్మ్. ఇప్పుడు మనస్సు దేని ద్వారా ఆస్వాదిస్తోంది? హ్మ్. అంటే నోటి ద్వారా ఆస్వాదిస్తుంది. హ్మ్. ఆ టేస్ట్ నోటిలో పెట్టుకున్నప్పుడు లోపల తృప్తి అనిపిస్తుంది అవును. కదండీ! అవును. సో, తింటున్నారు. హ్మ్. తింటున్నప్పుడు నోటి ద్వారా తింటున్నారు. ఈలోగా తోటమాలి చూసి వీపు మీద ఒకటి కొట్టాడు. కదండీ! హ్మ్. కొడితే కళ్ళంట నీళ్లొచ్చినాయి. అవును. ఇప్పుడు ఎవరు దెబ్బతిన్నారు? శరీరానికి దెబ్బ తగిలింది. కానీ మనస్సుకే బాధ కలుగుతుంది కాబట్టి నీళ్ళొస్తాయి. దెబ్బ మాత్రం శరీరానికే. మనసుకు తగులుతుందా అమ్మా? చూసిన కన్ను ఆ! ఏడ్చింది. ఆ! దానికేం సంబంధం లేదు పాపం. ఆ! కన్ను చూసింది. ఆ! అది మనస్సు ఇన్ని పనులు చేసింది. చేసింది. హ్మ్.
మళ్ళీ చూసిన కన్నే ఏడవాల్సి వచ్చింది. కాబట్టి కంటితో చూసిందల్లా మనం రిసీవ్ చేసుకోకూడదు అని చెప్పడం కోసం ఇది చెప్పాను. ఓకే. అంటే కంటితో కన్ను చూసింది చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు మనసు వెళ్ళకూడదు. వెళ్ళకూడదు అని చెప్పి మనస్సు ఇది వెళ్ళకూడదు. ఉదాహరణ దానికి. ఉదాహరణ. ఇది ఓకే. చూసిన అంటే ప్రతి ఎక్కడ చూసి ఇప్పుడు ఎవరో వెళ్తూ ఉంటారండి. ఉమ్. వాళ్ళేదో మంచి చీర కట్టుకుంటారు. అవును. అబ్బా! ఎంత బావుందో ఇది నేను ఎప్పుడు కొనుక్కుంటాను అనుకుంటారు. ఉమ్, ఉమ్. మనకు కొనుక్కునే స్తోమత లేకపోవచ్చు, లేతే ఆ ఇబ్బంది ఉండొచ్చు, ఏదో అవును. ఉండొచ్చు. అవును. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఎవరి మీద పడతారు ఆ చీర కొనుక్కోలేకపోయినా నా అసంతృప్తి చెప్పండి? హస్బెండ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉమ్, కదండీ! అంటే కన్ను వెళ్ళిన చోటకల్లా మనస్సు వెళ్ళింది. ఉమ్. వచ్చి ఇంట్లో గొడవ పెట్టుకుంది. ఆ, ఏవండీ? గొడవ ఎవరు పెట్టారు? మీరు చెప్పలేరు గొడవ ఎవరు పెట్టారో. కదా! సో, ఆ గొడవ ఎంత దూరం వెళ్తుంది? ఒక 4 రోజులో, 3 రోజులో మనశ్శాంతి లేకుండా చేస్తుంది చేస్తుంది. అని అంటున్నారు మీరు. అవును. అవును. కానీ అసలు మొదలెవరు పెట్టారు? మనస్సు నేను రెండు ఒకటే అనుకుంటున్నాం కాబట్టి నేను అనే ధోరణిలోనే ఉంటాం. చూసిన వెంటనే ఆ కోరికతోటి ఉమ్. 3 రోజులు విశ్రాంతి లేకుండా అయిపోయారు. అవును. అంటే కదండీ! ప్రతి అలజడికి మనసే కారణం అంటారు. కదా! ఉమ్, కారణము అంటే మీరు మీ మనస్సు కంట్రోల్ లేదు కాబట్టి కారణమయ్యింది. ఉమ్, ఓకే. సో, నేను నా మనస్సు కాదు. ఉమ్, ఓకే. నేను నా మనస్సుని చూడగలిగే కెపాసిటీ ఉన్న గొప్ప చైతన్యాన్ని, శక్తిని నేను ఉమ్. అని తెలుసుకోవడం స్పిరిచువల్. ఓకే. అది ఆధ్యాత్మికత అంటే. ఉమ్, ఉమ్. ఓకే. అంటే నేను సెపరేట్ అవుతాను నా మనస్సుతోటి. ఓకే. ఎప్పుడైతే మీరు సెపరేట్ అయ్యారో సుఖపడతారు. ఉమ్, ఎలా అంటే ఎప్పుడైతే మీరు సెపరేట్ అయ్యారో అప్పుడేమవుతది అంటే ఈ కాలు, చెయ్య అన్నీ ఎలా అయితే మీరు వాడుకుంటున్నారో మీ ఉమ్. మనస్సుని అలా వాడుకోగలుగుతారు. ఆ, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ మామిడి పండు చూసారు. అది నాది కాదు కదా! అవును. అనిపిస్తుంది. కోసుకుంటే బాగుండు. అప్పుడు మీరేం చేస్తారు? వద్దు ఉమ్, తప్పు. అది మనది కాదు. సో, మనం వెళ్ళిపోదాము. ఉమ్. చూసాము, ఆనందించాము, అంతే. వెళ్ళిపోదాము అన్నారు. ఉమ్. అంటే అప్పుడేమైంది? మీ మనసుని మీరు కంట్రోల్ చేసారా లేదా? చేసినట్టు చెయ్యాలా వద్దా అండి అలాగా? చెయ్యాలి. కానీ ఇది అందరిని అన్ని పరిస్థితుల్లో కరెక్టే అంటారమ్మా ఇలా కంట్రోల్ చేయడం అనేది? అన్ని పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం లేకపోయినా హ్మ్. అన్నెసెసరీ థింగ్స్ అయినా చేయాలి కదండీ! చెయ్యాలి. అవును. అన్నెసెసరీ థింగ్. హ్మ్. ఇప్పుడు మీ మనసుని మీరే కంట్రోల్ చేయలేరు. హ్మ్. కానీ ఎదుటి వాళ్ళ మనసుని కంట్రోల్ చేయాలని ఇంట్లో హస్బెండ్ మనసు కంట్రోల్ అయిపోవాలి. పిల్లల మనసు కంట్రోల్ అయిపోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాట వినేయాలి. హ్మ్. అనంటే ఎందుకు వింటారండి? అంతే నీ కదా! మనసుని నువ్వే కంట్రోల్ చేయలేనప్పుడు అవును. అప్పుడు జీవితం ఘర్షణ వస్తుందా? రావట్లేదా? వస్తుంది. ఆ! ఒక పోస్ట్ ఉంది. హ్మ్. ఇప్పుడు నేనే తీసుకుందాం. హ్మ్. నేను గురువుని లేకపోతే నా మాట ఎవరు వినకపోతే నేను ఊరుకోను అన్నాననుకోండి. ఎన్ని హ్మ్. రోజులు వింటారు? వాళ్ళ అవసరానికి ఏదో వింటారు. అవును. ఆ తర్వాత ఘర్షణ ఎవరికొస్తుంది? నాకే వస్తుంది. హ్మ్. కదండీ! అవును. సో, అందుకని పూర్వీకులు హ్మ్. ఏం చేసేవారంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండేవారండి. హ్మ్. అందుకే వాళ్ళు దేని మీద డిపెండ్ అవ్వకుండా హ్మ్. వాళ్ళు ఏది అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టేవారు. మిగతా టైం అంతా విశ్రాంతిగా ఉండేవారు కాబట్టి మనోధైర్యము, మానసిక నిబ్బరంతో ఉండేవారు. అందుకే అంతమంది పిల్లలున్నా, డబ్బు లేకపోయినా, వర్షాలొచ్చి పంటలు పండినా, పండకపోయినా, వర్షాలొచ్చి మునిగిపోయినా, హ్మ్. ఒకవేళ వర్షాలు రాకపోయినా, పంటలు పండినా, పండకపోయినా, ఇన్ని సౌకర్యాలు లేకపోయినా, హ్మ్. ఒక్క హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా, అవును. కన్ను ఏమి ఊడిపోకుండా, చాలా జాగ్రత్తగా, హాయిగా జీవించేశారు. హ్మ్. మనం ఇప్పుడు అడ్వాన్స్ పేరు మీదగా హ్మ్, అవును. మనకి మనమే నరకం చూసేసుకుంటూ అవసరాల పేరుతో అవసరాలు మా ఆడంబరాలకు దగ్గరికి పోయి. ఇప్పుడు స్పిరిచువల్ పేరుతోటి మా హ్మ్. మనశ్శాంతి కోసమే వస్తారు. భగవంతుడి కోసం ఎవరు రారండి. హ్మ్. మనశ్శాంతి కోసమే వస్తారు. అలా అంటే స్పిరిచువల్‌గా మన మనసుని మనం తెలుసుకొని కంట్రోల్‌లో చేసుకోవటం ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటే అనుకున్నప్పుడు, స్పిరిచువల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరి మనసు నిజంగా అలా కంట్రోల్ చేసుకునే స్థితి అందరికీ ఉందని చెప్పొచ్చా అమ్మా? ఆ జ్ఞానము అంటే ఆ నాలెడ్జ్ కావాలి. హ్మ్. ఆ నాలెడ్జ్ లేకుండా స్పిరిచువల్‌గా ఎందుకు స్పిరిచువల్‌లోకి వచ్చాడో అసల. హ్మ్. ముందు తన మనస్సు కంట్రోల్ అయితే ఆ మనస్సుని ఎక్కడ ఫోకస్ పెట్టాలంటే అక్కడ పెట్టగలుగుతారండి. హ్మ్. ఓకే. అంతేగాని ముందే నువ్వు కాదు భగవంతుడు అంటే భగవంతుడు ఎందుకు నీకు? హ్మ్. అన్నీ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా భగవంతుడా? ఇంకేదైనా కావాలని భగవంతుడిని ఆరాధిస్తున్నావా? హ్మ్. ఈ ఈ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలాగా? అవును. కదా! అసలు ముందు మన మనస్సు, మన నాలెడ్జ్ లేకపోతే గనక దేని మీద మీరు ఫోకస్ పెట్టలేరు.
కాన్సన్ట్రేట్ చేయలేరండి. అంటే మనం స్పిరిచువల్ లైఫ్‌కి ఎందుకు దగ్గరయ్యాము అనేది కూడా ఒక క్లారిటీతో కావాలి. ఉండాలి అంటున్నారు. కావాలి. నీకేం ఎందుకు అంటే లైఫ్‌లో కూడా మనకేం కావాలో తెలియాలండి. అలాగే ఏ పని చేస్తున్నా ఎందుకు చేస్తున్నామనేది తెలియాలి. తెలిస్తే ఏం చేస్తున్నామనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఏదో చూసి వెంటనే దూకేశారనుకోండి, అలాగే పరుగు పెడతారు. అట్‌లీస్ట్ ఒక డిగ్రీ చదవాలన్నా అందరూ ఏ గ్రూప్ తీసుకుంటున్నారో అది తీసుకుంటాడే తప్పించి తనకేం కావాలో అది తీసుకోరు. అవును. ఒక బట్టల షాప్‌లోకెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా, ఆ ఇయర్ ఫ్యాషన్ ఏంటో చూస్తాడు కానీ, అది నాకు కంఫర్టా కాదా చూడడు. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. అవును. అది కంఫర్టా కాదా చూడరు. చూడరు. అప్పుడు లైఫ్ ఏమైంది? నువ్వు పరుగు పెడుతోంది. నీ మనస్సు ప్రపంచం వైపు పరుగు పెడుతోంది అనేది తెలుసుకుంటే చాలా హ్యాపీగా కనీసం ఒక కంట్రోల్ అనేది తెచ్చుకోగలుగుతారండి. ఎవరు ఎన్ని పరుగులు పెట్టినా మనం మనం నిదానంగా జీవించగలిగినప్పుడు వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు. అల్టిమేట్‌గా మనిషికి హ్యాపీ కావాలి. అవును. ఎన్నున్నా హ్యాపీ లేదనుకోండి, కూర్చుంటారు కుదురుగా ఉండదు. అన్ని ఏసీలుంటాయి, పరుపుంటుంది, హాయిగా పడుకోలేకపోతున్నారు. నిద్ర పట్టక ఒక టాబ్లెట్ వేసుకొని పడుకోవాల్సొస్తుంది. చాలా మంది ఉన్నారు. ఎందుకు చేయాలి ఆ పని? నువ్వు జీవించేందుకు భోంచేస్తూ కూడా అది ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడింక లైఫ్ ఏంటి? ఒకవేళ ఏదైనా మనం కొనుక్కున్నాము, దీనికంటే ఎదుటివాడిది బాగా నచ్చుతోంది. కాబట్టి మీరు సామాన్య మనుషులే అక్కర్లేదు. గురువుల దగ్గరికొచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళు హైయెస్ట్ స్థాయిలో ఉన్నారు. మేము లోయెస్ట్ స్థాయిలో ఉన్నాం. వాళ్ళకింతమంది శిష్యులున్నారు. మాకింతమంది లేరు. లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్ పెద్దది. మమ్మల్ని అన్నారు అనుకోండి. ఇంకా స్పిరిచువల్‌లో ఉండి కూడా అశాంతిగా ఉన్నట్టే లెక్క. అవును. అందుకని అలా కాదు. మీకొక క్లారిటీ కావాలి. దేంట్లో ఉన్నామనేది కాదు. అవును. మనం ఎంత క్లారిటీగా ఉన్నాము. అవును. మన ఆర్గాన్స్ మన మాట వినకపోతే ఇంకా ఆర్గాన్స్ మనం ఏమి ఉపయోగించుకున్నట్టండి? ఇది చూడాలి. చూస్తే తెలుస్తుంది. ఓకే. అంటే మనం అంటే కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు గదా! మనం మనస్సు ఆధీనంలో ఉండాలా? మనస్సు మన ఆధీనంలో ఉండాలి అనంటే మనస్సు మన ఆధీనంలో ఉండాలి. మనం మనస్సు ఆధీనంలో ఉంటే మనల్ని ఏడుస్తుందండి. ఏడిపిస్తుంది. మన ఆధీనంలో మనస్సు ఉండాలి. వివేకానందుడు చెప్తాడండి. ఇప్పుడు మీరు సంతకి వెళ్ళి అప్పట్లో సంతలు కాబట్టి అంటే గజిబిజిగా ఉండేవి సంతలు ఒకటే ఉండేవి అప్పట్లో. మీరిప్పుడు సంతకి వెళ్ళి సంత చేసొచ్చి వెంటనే ధ్యానం చేయగలగాలి. ధ్యానం చేసిన వెంటనే అమ్మో నేను ఇంకే పని చేయలేను అనకూడదు. మళ్ళీ సంతకి వెళ్ళి మీరేవో తెచ్చుకునేలా ఉండాలి. మళ్ళీ ధ్యానం చేసేలా ఉండాలి. అంటే మీ కంట్రోల్డ్ మైండ్ అది అంతా కూడా. ఓకే. అది కరెక్ట్‌గా మీరు మీ మనస్సుని మీ అధీనంలో ఉన్నట్టు లెక్క అని చెప్తాడాయన. చాలామంది ధ్యానం చేస్తే బయటకొస్తే చాలా చికాకొస్తుందంటారు. లేకపోతే బాగోలేదంటారు. లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారంటారు. నువ్వు ధ్యానం చేస్తే వాళ్ళనెందుకు కుదురుగా ఉండమనాలి? మనం గదా కుదురుగా ఉండాలి. అంతే. అప్పుడు ఇంకా ధ్యానం చేసి మాత్రం ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. పక్కన వాళ్ళ దగ్గర అడిగినప్పుడు అందుకని ఇంట్లో మాకు కుదరట్లేదండి ఆశ్రమాల్లో వచ్చి కూర్చుంటాం అంటారు. అక్కడ ముందు నీకు మనసు కుదిరితే కదా! అవును. మిగతా వాళ్ళందరూ డీప్‌గా చేసేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. ఎప్పటికి నాకొస్తుందా అనిపిస్తుంది. ఇంకెప్పటికి వర్కౌట్ అవ్వదండి ఇది. అందుకని మనము డైలీ మీ జీవితంలో మిగతా అన్నింటికి ఎలా టైం కేటాయిస్తున్నారో మీ మనస్సు కోసం మీకోసం మీరు టైం కేటాయించాల్సి ఉంటుంది. అది ఫస్ట్ చేయాల్సిన పని. అంటే ఎంతసేపు ఉన్నా మన లైఫ్ అంతా కూడా ఈ మనస్సు దాని ఆలోచనలు దీనిపైనే ముడిపడి ఉందనేది అర్థమైపోతుంది. అంటే దాన్ని గనక మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోగలిగితే లైఫ్ అంతా బావుంటుంది అని చెప్పి. మరి ఇదంతా వాస్తవం అనిపిస్తుంది విన్నప్పుడు. కానీ కర్మ ఒకటుంది అంటుంటారు కదమ్మా! మరి ఆ కర్మ ప్రకారమే మన లైఫ్ ముందుకెళ్తుందని కూడా అంటారు. మరి మనస్సుకి, కర్మకి దీన్ని మనం ఈ సిద్ధాంతాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ప్రతి పని ఇప్పుడు మనం ఒక కోటీశ్వరుల ఇంట్లో పుట్టాము అంటే అది మనం ఏదో మంచి కర్మ చేసుంటాం గత జన్మలో. అందుకే మంచి అవసరాలు, అన్ని రకాలుగా సౌకర్యాలున్న కుటుంబంలో పుట్టామనుకుంటాము. లేదు బీద కుటుంబంలో పుట్టి నానా రకాల ఇబ్బందులు పడుతున్నామంటే నీ కర్మ నువ్వు చేసుకొని ఉంటావు అప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటారు. మరి మనస్సు దీనిపైన ఎలా ప్రభావితం చూపిస్తుంది? ఇదంతా బేస్ చేసుకుంటే కర్మే నడిపిస్తుంది అనిపిస్తుంది గదా! అంటే మీ దృష్టిలో ఇప్పుడు కోటీశ్వరుల ఇంట్లో ఉంటే వాళ్ళు బాగా పుణ్యం చేసుకున్నట్టు లెక్క. అంటే అప్పటికి వాళ్ళు అంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కోటీశ్వరులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉన్నారండి?
లేదు. ఇప్పుడు వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. లేకపోతే ఏదో ఇప్పుడు బోలెడు డబ్బుంది. ఏ కొడుకో, కూతురో యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇప్పుడు ఈ డబ్బంతా ఏం చేసుకోవాలండి? మరి వాళ్ళకి కర్మ సిద్ధాంతంలో వాళ్ళకి బాధ లేదంటారా? ఏమీ లేదు. పూరుగుడిసెలో ఉన్నాడు. ఆ పూటకి ఆ పూట సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు. కానీ వాడికొక కాన్ఫిడెన్స్ ఉంటుంది. రేపొద్దుట మళ్ళీ పనిలోకి వెళ్ళగలనని. అవును. శుభ్రంగా తెచ్చుకుని పోనీ రేపటికి దాసుకోవచ్చు కదా అంటే దాసుకోడు. బజార్‌లో కావాల్సినయన్నీ తెచ్చుకుని వేడి వేడిగా వండుకొని హాయిగా తిని రోడ్డు పక్కనే చక్కగా చాపేసుకొని నిద్రపోగలడు. ఆ! ఎవరు కోటీశ్వరుడంటారు ఇప్పుడు మీరు? ప్రశాంతంగా పడుకున్నవాడే గదా! ఇప్పుడు మరి అదృష్టం అంటే ఎవరిదంటారు? వాడిదే. అందుకని మీరు నిర్ణయించలేరండి. హ్మ్. ఎవరు పుణ్యాత్ముడు, ఎవడు గొప్పవాడు అనేది మీరు నిర్ణయించలేరు. హ్మ్. కాబట్టి ఒక రాజైనా సరే, హ్మ్. ఇంకో చక్రవర్తి అవ్వాలనే తలంపుతో ఉన్నప్పుడు, ఆ రాజరికాన్ని వాడు అనుభవించట్లేదు. అవును. ఓకే. యుద్ధంలోనే ఉంటాడెప్పుడు. హ్మ్. అంటే ఇప్పుడు యుద్ధం అనేది అక్కడ ఎదురుగుండా వచ్చిందా? ముందు మనసులో వస్తుందంటారా? మనసులోనే వస్తుంది ముందు ముందు యుద్ధం. మనసులోనే వస్తుంది. ఇప్పుడు ఎవరి మీదైనా దెబ్బలాడాలంటే ముందు మనం ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అవుతాం. ఎలా తిట్టాలి? వాళ్ళెలా అవును. అంటారు? ఆ మనం థాట్ ఎలాగా వస్తేనే మనం స్టెప్పేస్తాం. అంటే ఇప్పుడు యుద్ధం అనేది ముందు ఎక్కడొచ్చింది? మన లోపలే. ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో హ్మ్. యుద్ధం అనేది వాడి కర్మ అండి? వాడిది స్థితా? అంటే ఎలా చెప్పొచ్చమ్మా దాన్ని? ఒక రకంగా మనం ఇవన్నీ నమ్మినప్పుడు అది కర్మే అనిపిస్తుంది. ఇలా లాజిక్‌గా మాట్లాడినప్పుడు ఇక్కడే జరుగుతుంది అన్న భావన కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో మీరిచ్చిన గొప్పతనం హ్మ్. దేనికిచ్చారో దాన్ని బట్టి మీ కర్మ ఉంటుందండి. హ్మ్. ఓకే. వాడు ఎంత పూరు గుడిసెలో పుట్టినా, వాడికి జ్ఞానం ఉంటే కనుక, హ్మ్. జ్ఞానం ఉంటే హ్మ్. ఆ కర్మని చాలా ఈజీగా దాటేస్తాడండి. ఆ! ఎంత జమీందారు ఇంట్లో పుట్టనివ్వండి. హ్మ్. వాడికి జ్ఞానం లేకుండా అజ్ఞానంలోనే ఉన్నాడనుకోండి, కర్మలోనే ఇరుక్కుపోతాడు. హ్మ్. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, హ్మ్. కర్మ యోగివి కమ్మంటాడు. అంటే అమ్మా? అంటే కర్మ చేస్తున్నప్పుడు, హ్మ్. ఈ కర్మ నేనెందుకు చేస్తున్నానో తెలియాలి. అలాగే ప్రారబ్ధం అనుభవించేటప్పుడు కొత్త ప్రారబ్ధం లేకుండా ఉండాలండి. అంటే అంటే మరొక కర్మ ప్రారబ్ధంతో చేయకుండానా? ప్రారబ్ధంతో ఇప్పుడు నా కర్మ కాలిపోయింది నీ వల్లే అని తిట్టుకుంటా ఉన్నాడనుకోండి. ఆల్రెడీ మూట కొట్టుకొనొచ్చాడు. హ్మ్. ఎదుటి వాళ్ళేం జేస్తారండి? హ్మ్. అందుకని ఆ కర్మను అనుభవించేటప్పుడు జ్ఞానంతో మనం తెలుసుకుంటే కనుక, హ్మ్. ఆ కర్మని ఇంకో కర్మ కొత్త కర్మ పుట్టకుండా చేయగలుగుతామండి. ఓకే. ఇప్పుడు మీరు ఆఫీస్‌లో కొలీగ్స్ ఉన్నారు. హ్మ్. ఎవరో బాగా బాగుపడిపోతున్నారు. నేను హ్మ్. అసూయ పడ్డాననుకోండి. అప్పుడు ఇంకో కర్మ అవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు కర్మ ఎక్కడ పుట్టిందండి? ప్రారబ్ధం నుంచొచ్చిందా? లోపల పుట్టిందా? లోపలే. అందుకని ప్రారబ్ధం అనేది ఒకటుంది. మీ హ్మ్. పుట్టుక ఆ ప్రారబ్ధాన్ని నిర్ణయించేసింది. అయిపోయింది అక్కడితోటి. హ్మ్. ఏవండీ? మీరు చేసుకొనొచ్చిన దాన్ని బట్టి మీ జన్మ అనేది వచ్చేసింది. హ్మ్. అక్కడి నుంచి మన చేతుల్లోనే ఉంటుంది. స్వయంకృతాపరాధం అపరాధం. అంటారు. ఓకే. ఎందువల్ల అనంటే వ్యామోహము, కోరికలు, అసంతృప్తి బోలెడుంటాయి అవును. దాని నిండా బోలెడుంటాయండి. హ్మ్. దానివల్ల అన్నీ కలిపేసుకొని ఇది నా కర్మ అంటాడు. హ్మ్. అన్నీ కలిపేసుకుని నీ కర్మ కాదు. ఆ! అందుకే స్పిరిచ్యువల్‌లో ఏమవుతుందంటే మీరు భగవద్గీతలో మీరు 60 ఏళ్ళొచ్చాక, 50 ఏళ్ళొచ్చాక చదవకూడదు. హ్మ్. మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక అవును. ఎలా జీవించాలో తెలుస్తుంది. హ్మ్. ఎందుకు జీవించాలో తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. అప్పుడు కర్మ పెరగకుండా ఉంటుంది. హ్మ్. మనం దాన్ని జస్ట్ చనిపోయినప్పుడో, పెళ్ళిళ్ళలోనో ఎక్కడో ఒకసారి ఒక పాట వేసి భగవద్గీత వింటున్నామంటే అవును. కుదరదండి. హ్మ్. సో, మన పూర్వీకులందరూ కూడా వాళ్ళు చక్కగా అవన్నీ స్టడీ చేసి ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి చదువు రాపోతే ఎవరైనా సాయంత్రం అయ్యేటప్పటికి ఎవరైనా చెప్తుంటే అక్కడ కూర్చొని విని కూర్చొని. మర్నాడు ప్రొద్దుటంతా అది అప్లై చేసేవారు. హ్మ్. అంటే వాళ్ళు వెంటనే ఆచరించడం మొదలుపెట్టేవారు. మరి వెంటనే ఆచరించేవారు. హ్మ్. కదండీ! ఇన్ని రకాలు ఉండగా కూడా మనకు టైం లేదంటాము. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు అనేకం చూసే బదులు నీకు హ్మ్. కావాల్సింది తీసుకుంటే కనుక మర్నాడు నీ జీవితం ప్రిపేర్ అవుతుంది. హ్మ్. ఇది మనం చేయాల్సి ఉంటుందండి. ఆ! అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కర్మయోగం కింద మార్చుకోకపోతే ప్రారబ్ధం పెరిగిపోతుంది.
ఇప్పుడు కొంతమంది అదే పనిగా మంచి పనులు అని చెప్పి దానాలు, హ్మ్. శుభకార్యాలు జరిపించే వాటిల్లో ముందు నడవటం కానియండి, లేదంటే ఈ ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని రకాల ముందుకెళ్ళటము, ఆలయాలకు సంబంధించిన విషయాల్లో వీటిల్లో వెళ్ళటము ఇలాంటివన్నీ చేస్తుంటారు. హ్మ్. అంటే మంచి పనులు చెయ్యాలి అని చెప్పి. హ్మ్. మరి ఇప్పుడు మంచి చేసినా కర్మ మనం యాడ్ చేసుకుంటున్నాము, చెడు చేసినా యాడ్ చేసుకుంటున్నాము. చెడు చేసుకుంటూ పోతే అది మనకు నెగెటివ్‌గా వస్తుంది. మంచి చేసుకుంటూ పోతే అది మనకు పాజిటివ్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 గూడా ఏది చేయకుండా బ్యాలెన్స్‌డ్‌గా అంటే అసలు ఏం చేయాల్సుంటుందమ్మా? బ్యాలెన్స్‌డ్‌గా అంటే ఇప్పుడు కర్మ మీరేమంటున్నారు? ఇప్పుడు మంచి చేస్తున్నప్పుడు ఏదైనా దానము, హ్మ్. దానము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పుణ్యం అండి. అవును. మీరు ఏది ఇచ్చారో అది తీసుకుంటారు. రిటర్న్ తీసేసుకుంటారు. హ్మ్. దానివల్ల కాదు హ్మ్. ఎప్పుడూ కూడాను. దానం అనేది మీకు పుణ్యం. హ్మ్. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ మీ పుణ్యం. హ్మ్. ఏవండీ? అవును. కర్మయోగం అంటే అది కాదు. కర్మని తగ్గించుకోవడం. హ్మ్. ఓకే. ఈ దానాలు ఇవన్నీ మంచి చేయటాలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అన్నీ మీకు పుణ్యం కింద యాడ్ అవుతుంది. హ్మ్. కర్మను తగ్గించుకోవడం అంటే ఇక్కడ ఈ భూమి మీద రుణాన్ని తీసేయటం. అంటే హుహు. మీరు రుణపడితేనే మళ్ళీ పుడతారు. ఓకే. అందుకని కర్మయోగం అంటే ఏంటనంటే త్యాగం. త్యాగం అంటే నేను ఈ పంచభూతాల నుంచి అన్నీ తీసుకున్నాను. తిరిగి నేనేం చేస్తాను? హ్మ్. మీరన్న ఈ కర్మలు అవన్నీ ఇంట్లో ఫ్యామిలీకి చేయటము ఇవన్నీ కూడా రుణానుబంధాలే కానీ, హ్మ్. మీరు దాన్ని మళ్ళీ నాది, నేను అని చేస్తారు కాబట్టి, మళ్ళీ కర్మ నుంచి కర్మ, కర్మ నుంచి కర్మ పుడుతుంది. ఓకే. ఎప్పుడైతే మీరు అంటే దానాలు కానీ ఇవన్నీ కూడా మీకు హ్మ్. పుణ్యంలోకే వచ్చేస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ పంచభూతాల నుంచి నేను రుణపడి ఉన్నాను, అన్ని జన్మల్లోనూ వీటిని వాడుకుంటున్నాను, కానీ తిరిగి ఏమీ ఇవ్వట్లేదు. హ్మ్. కాబట్టి తిరిగి ఇవ్వడానికి నేను, నాది అనేది లేకుండా నేను ఈ పంచభూతాలకి ఏదైనా కృషి చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఓకే. ఓకే. అంటే మనం చేస్తున్నప్పుడు ఎటువంటి భావనతో చేస్తున్నాం అనేది ముఖ్యమంటారా? ముఖ్యంగా ఉంటుంది. తర్వాత హ్మ్. రూ. 10 మీకుందనుకోండి. అందులో రూ. 1 దానం రూపాయి ఎవరికైనా ఇచ్చారనుకోండి. హ్మ్. దాన్ని దానం అన్నారు. ఈ రూ. 10 మీకు అవసరం. హ్మ్. ఇది లేకపోతే చాలా కష్టం మీకు. హ్మ్. అయినా ఎదురుగుండా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ 10 ఇచ్చేశారు. దాన్ని కర్మయోగం అన్నారు. అంటే అది త్యాగం అవుతుంది. హ్మ్. ఓకే. కర్మకి, కర్మయోగానికి తేడా తెలియాలండి. హ్మ్. తేడా తెలీదు తెలీదు. పీపుల్‌కి. అవును. అవును. ఇప్పుడు అర్జెంట్‌గా దానం చేసేసి నేను చాలా పుణ్యం హ్మ్. చేసేసాను అని చేసేసాను. చాలా గర్వంగా ఫీల్ అయిపోతారు. అవును. లేకపోతే ఏదో కట్టించేసి నేను కట్టించాను అవును. అని అంటారు. దాని నుంచి చేసేటప్పుడు చేసేటప్పుడు అనేక మందిని అహంకారంతో తిట్టడమో, లేతే అనేక మందిని ఇబ్బంది పెట్టడమో, మళ్ళీ ఇంకో కర్మ యాడ్ అవుతుంది. ఈ పుణ్యం పుణ్యంలాగే ఉంటుంది. హ్మ్. అంటే మీరు బ్యాంక్‌లో ఒక బ్యాలెన్స్ పెట్టుకున్నారు. ఓ అవును. 10,00,000 దాచుకున్నారు. అవును. సో, మళ్ళీ మీరు ఒక 2,00,000 అప్పు చేశారనుకుందాం. హ్మ్. బ్యాంక్ వాడు ఈ 10,00,000 నుంచి ఆ 2,00,000 తీసుకో అంటే తీసుకోడు. హ్మ్. మీరే డ్రా చేసి మళ్ళీ 2,00,000 అప్పు మీరు తీర్చేయాల్సుంటుంది. ఆహా! నాది 10,00,000 ఉంది కదా! ఇక్కడ నువ్వు వడ్డీ వేయక అనడానికి లేదు. హ్మ్. దీన్నే మీరు చేయాలి. దాన్నే చేసుకోవాలి. హ్మ్. ఇది కూడా సేమ్ అంతేనండి. ఓకే. కాబట్టి కర్మకి, కర్మయోగానికి కూడా తేడా తెలియాలి. హ్మ్. ఇప్పుడు మళ్ళీ మనం మనస్సు దగ్గరకొస్తే అమ్మా, ఆహ్, ఇప్పుడు సాధారణంగా వింటున్నాం కొన్ని కొన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుల మాటలు విన్న తర్వాత, మనం మనిషిగా అసలెందుకు జన్మ తీసుకున్నాము? అసలు ఏంటి చేయాల్సింది? మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? ఈ మోక్షము, ముక్తి అనే మాటలు ఎక్కువగా వింటున్నాం. మరి మనం మనస్సును శాంతి పరుచుకుంటే గనక అన్ని రకాలుగా మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు, మనం నిజంగా మోక్షాన్ని, ముక్తిని పొందే అవకాశం ఉంటుందా? ఈ నియంత్రణ వల్ల? మోక్షం అంటే పీపుల్ దృష్టిలో ఏంటంటే అండి, చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే మోక్షం అనుకుంటారు. హ్మ్. కానీ భగవాన్ రమణ మహర్షి, శంకరుడు అందరూ ఏం చెప్పారంటే, మోక్షం అంటే ఇప్పుడు, ఇక్కడ అన్నారు. ఇక్కడే. ఇక్కడే. ఏ రకంగా అమ్మా? ఇప్పుడు ఇక్కడ మీరు లోపల ఎటువంటి ఆలోచన లేకుండా అన్నింటి నుంచి విడుదల హ్మ్. మీరు అవ్వగలిగితే కనుక హ్మ్. దాన్నే మోక్షం అన్నారు. కానీ అది సాధ్యపడుతుందా? అవుతుంది. ఎందుకవ్వదు? ఆ! ఎలా? మరి అదే అడిగారు అందరూను. ఆ! ఎలా సాధ్యమవుతుంది అనంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు ఈ క్షణం బంధము లేకుండా ఉండండి. హ్మ్. అదే మోక్షం అన్నారు. కానీ దానికి ప్రయత్నం చేయాలి కదండీ! హ్మ్. అవును. అట్‌లీస్ట్ మీరు ఏదైనా సొసైటీలో ఒక అచీవ్ అవ్వాలంటే మీరు కొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాలో, 5 సంవత్సరాలో
అయ్యి ఒక పోస్ట్ హైయెస్ట్ పోస్ట్‌కి వెళ్ళగలుగుతున్నారు. అంటే ఈ 10 సంవత్సరాలు మీరు ఒకే దాని మీద కాన్సంట్రేషన్ పెడుతున్నారు. ఆ! అలాగే మీరు మోక్షం కావాలి అనుకుంటే నేనేం చేయాలి హ్మ్. అన్న దాని మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. హ్మ్. మోక్షం అంటే ఇక్కడే విడుదలండి. అంటే బంధ విమోచనం అనంటే కనుక నా భావము, భావజాలము అన్నింటి నుంచి విడుదల. హ్మ్. అవన్నీ లేవకుండా నేను ఉండాలంటే నేనేం చేయాలి? అంటే చాలామంది ఏమనుకుంటారు, అన్నీ వదిలేసి సన్యాసిలా జీవించాలా అవును. అనుకుంటారు. సన్యాసులు అన్నీ వదిలేయలేదు కదండీ! హ్మ్. వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తున్నారు. కానీ ఎలా చేస్తున్నారు? అంటకుండా చేయగలగాలి. ఇందాక మీరన్నట్టుగా ఒక అంటే భావనతో నేను నాది అనే అనే స్వార్థం లేకుండా. భావన లేకుండా ఇట్స్ మై డ్యూటీ. హ్మ్. ఇది నా కర్తవ్యము. హ్మ్. అంటే కర్తవ్యం అంటే ఇల్లు పిల్లలు కర్తవ్యం కదా అనంటే, నేను నాదితో బంధంతో కర్తవ్యం అంటున్నాం మనం. హ్మ్. దానికి ఎంతైనా చేస్తున్నాం. చేస్తున్నాం. కానీ నా నుంచి ఈ భావజాలం ఎమోషనల్స్ లేకపోతే ఎఫెక్షన్స్ లేకపోతే బాధలు లేకపోతే కోపాలు, అసూయలు ఇవన్నీ విడుదలైపోతే అక్కడే మోక్షం అండి. హ్మ్. కానీ ఇది డెప్త్ అస్సలు సాధ్యపడదేమో అని అని అనిపిస్తుంది. అనిపిస్తుంది. చాలా ఈజీ. హ్మ్. అసలు మీరు దృష్టి పెడితే. హ్మ్. మీరు పెట్టక కదా! మీరు పెట్టక ఇప్పుడు నిజంగా మీరన్నట్టు ఒకవేళ అలా పెట్టగలిగితే ఉండే అంటే ఆ బంధాలు, బంధుత్వాలతో మనం సవ్యంగా ఉండగలమంటారా? తప్పకుండా ఉండగలుగుతారు. ఎలా అమ్మా? ఇప్పుడు రామకృష్ణుడు ఒక కథ చెప్తారండి. ఒకతను హ్మ్, వస్తాడు ఒక గురువుగారి దగ్గరికి. నేను సన్యాసం తీసుకుంటాను. హ్మ్. నాకు తొందరగా అన్నీ కావాలనిపిస్తున్నాయి అనొస్తాడు. హ్మ్. వస్తే ఆయన చూసి ఆ గురువుగారు అంటారు, "నువ్వు 10 రోజుల్లో చనిపోతావు. హ్మ్. ఇంక నీకెందుకు సన్యాసం" అని అడుగుతారు. హ్మ్. అంటే అతనంటాడు, "అయ్యో! 10 రోజుల్లో చనిపోతానా?" హ్మ్. అంటే "అవును 10 రోజుల్లో చనిపోతావు. వెళ్ళి హ్మ్. నువ్వేమి సెటిల్ చేయాలనుకుంటున్నావు అన్నీ చూసేసుకుని రా. అప్పుడు నీకు సన్యాసం ఇస్తాను" అని అంటాడు. హ్మ్. అంటే వెళ్ళి ఏం చేస్తాడు? మొత్తం మరి 10 రోజుల్లో చనిపోతాడు కాబట్టి అన్నీ మరి ఇంక సన్యాసం తీసుకోవడానికి కోరిక ఉంది అతనికి ఆ! సన్యాసం తీసుకోవాలని. సన్యాసం తీసుకోవడానికి టైం లేదు. హ్మ్. ఈ జన్మలోనే సన్యాసం తీసుకుంటే కనీసం వచ్చే జన్మలో మంచిగాన్నా పుడతాననుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే 5 రోజుల్లోనే అన్నీ సెటిల్ చేసేసుకుంటాడండి. హుహు. చేసేసుకొని మొత్తం 5 రోజులు అసలు ఎలా అండి 10 రోజుల్లో నేనెలా చేస్తానని గురువుగారి మీద కాళ్ళ మీద పడతాడు. హ్మ్. అంటే లేదు నువ్వు ఆ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది. నువ్వు వెళ్లి సెటిల్ చేసుకోమంటారు. వెళ్ళి ఇంక రాత్రుళ్ళు, పగలు నిద్రపోకుండా మొత్తం చూసేసుకొని ఎవరెవరికి ఏం చేయాలో అన్ని ఏర్పాట్లు చేసేస్తాడండి. ఆ! మొత్తం అన్నీ చేసేసి అతనికి 5 రోజులో, 6 రోజులో పడుతుంది. తిరిగొచ్చేస్తాడు. హ్మ్. వచ్చేస్తే గురువుగారి దగ్గరికొస్తే ముందు ఈ జపం చెయ్యి అంటాడు. హ్మ్. ఇదేంటి ఇంకా 4 రోజులే టైం ఉంటే ఈయన మళ్ళీ జపం చెప్తాడేంటి నాకు సన్యాసం ఇవ్వకుండాను అనంటే నువ్వు శుద్ధ అవ్వకుండా ఆ! ఇంక సన్యాసం కుదరదు కాబట్టి నువ్వు జపం చెయ్యి అంటాడాయన. ఓహ్! జపం చేస్తూ ఉంటే ఇంకో 3 రోజులు గడిచిపోతుంది. ఆ! ఇంకొక్క రోజు ఉంటుంది. ఒక్కరోజు. ఈ ఒక్క రోజులో స్వామి కనీసం నేను చచ్చిపోయేలాగా మళ్ళీ రేపు చచ్చిపోతాను కదా నేను. అవును. 24 అవర్స్‌లో నాకు మీరు సన్యాసం ఇచ్చేస్తే నేను ప్రశాంతంగా చచ్చిపోతాను అని అంటాడు. ఆయన అంటాడు, "నువ్వు గురు పూజ చేయాలి నాయనా. ఈ ఒక్క రోజులో నువ్వు గురు పూజ పెట్టు అప్పుడు సన్యాసం ఇస్తానంటాడు." హ్మ్. ఈ ఒక్క రోజులో నేను గురు పూజ చేసేసి ఎప్పుడుకి సన్యాసం తీసుకుంటా. తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ దానికి కూడా ఏర్పాటు చేసేసుకుంటాడు. ఆ! అన్ని ఏర్పాట్లు చేసేసి రెడీగా ఉంటాడండి. హ్మ్. సరే నాయన ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా! మరి తెల్లవారు లేసాక అప్పుడు నువ్వు బ్రతికుంటే సన్యాసం ఇద్దాము అనుకుని. హ్మ్. అతను రాత్రి పడుకునేటప్పుడు బాధపడతాడు. అరే! అసలు నేను తెల్లారి లెగుస్తానా? అయిపోయింది లేదు. కదా మరి టైము. ఈయన చూస్తే అనవసరంగా ఈయన్ని పట్టుకున్నాను. ఆ! ఈయన చెప్పిన మాటలు పట్టుకొని అన్నీ సెటిల్ చేసేసి వచ్చి జపం చేయించారు. తర్వాత గురు పూజ చేయించారు. అన్నీ చేయించారు. ఇంక ఈ తెల్లారితే ఎలాగా? అవును. అనుకుంటాడండి. అనుకుని సరే ఇంక తెల్లారితే తీసుకుందాం. ఇంక చేసేదేమీ లేదు కాబట్టి పడుకుంటాడు. తెల్లారిపోయింది. చాలా ప్రశాంతంగా లెగుస్తాడు. చూసుకుంటాడు. అరే! నేను హ్మ్. చచ్చిపోలేదేంటని గురువుగారి దగ్గరికొస్తాడు. హ్మ్. గురువుగారు నేను రాత్రి వెళ్ళిపోతాననుకున్నాను వెళ్ళలేదంటే, ఇప్పుడు నీకు సన్యాస ముహూర్తం ఉంది. హ్మ్. కాబట్టి నువ్వు ఇంకా వెళ్ళలేదంటే, మరి నేను ఇంకెందుకండి చనిపోతాను గదా! మరి హ్మ్. ఇంకేం చేయమంటారు అని అడిగితే, అప్పుడు చెప్తాడాయన. "నువ్వు హ్మ్. చనిపోవు నాయనా. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను నా దగ్గరకొచ్చిన వెంటనే. హ్మ్. తీసుకున్నా. మళ్ళీ మా ఇంట్లో ఏం జరుగుతుంది? అవి ఇలా అయింది, అలా ఆ! అయింది అంటావు కాబట్టి, నేనే అలా చెప్పాను. హ్మ్. కాబట్టి 5 రోజుల్లో సెటిల్ చేసేసావు. మామూలుగా చేయమంటే చేస్తాడండి? సంవత్సరాలైనా గూడా సెటిల్ అవ్వదంటాడు. సెటిల్ అవును. అవును. వాళ్ళెలాగా అని అడుగుతారు. నువ్వు చనిపోతావు అన్నప్పుడు మరి హ్మ్. అన్నీ ప్రిపేర్ అయిపోయారా లేదండి? అంతే. అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా అంతా
చేసుకున్నారు. మనకు మరి అంతే సమయం కదా! కొంతే ఉందని తెలిసింది గాబట్టి. అది. హ్మ్. కదండీ! అందుకని రామకృష్ణుడు ఏం చెప్తాడంటే, హ్మ్. ప్రతిరోజు నీ మరణం కిందే లెక్క. హ్మ్. ఇంక రాత్రి పడుకునేటప్పుడు నువ్వన్నీ సర్దుకుని రాత్రి పడుకుంటున్నావు కదా నిద్రకి. అవును. కాబట్టి ఈ రోజే నా జీవితం అని నువ్వు అనుకున్నప్పుడు, రేపు నీకు కొత్తగా ఉంటుంది, ఫ్రెష్‌గా ఉంటుంది. అప్పుడు ఓకే. నీ మనస్సు ఈ పనులు, ఆ పనులు, ఈ పనులు చేయదు. హ్మ్. కదండీ! అప్పుడేం చేస్తుంది మనస్సు? ఈరోజు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. హ్మ్. అప్పుడు మీరు దానికి ఏదైనా ఇవ్వచ్చు గాక. హ్మ్. అప్పుడు మీ చేతుల్లో ఉంటుంది మనస్సు. లేదు అనుకోండి, మీరు ఆ బంధము హ్మ్. నేను 10 ఏళ్ల తర్వాత ఇది చేయాలి, చెయ్యాలి. 5 ఏళ్ల తర్వాత ఇది చేయాలి. అనవసరంగా 5 ఏళ్ల క్రితం ఇలా చేశాను కాబట్టి, లేతే ఇలా అవుదును. హ్మ్. ఇవన్నీ వస్తున్నాయా? రావట్లేదండి. వస్తున్నాయి. కాబట్టి వర్తమాన జీవితం అన్నారు. హ్మ్. ఈ క్షణమే మీది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మాత్రమే. ప్రెజెన్స్. హ్మ్. ఈ ప్రెజెన్స్‌లో ఉండడం అనేది మనం అలవాటు చేసుకుంటే కనుక, హ్మ్. అసలు మీ థాట్స్ సగం పోతాయండి. హ్మ్. మీ మనస్సు మీ కంట్రోల్‌లో ఉంటుంది. నేను ఉండలేకపోతున్నానంటే దానికే ప్రాక్టీస్ చేయమంటున్నాం మేము. ఆ! నువ్వు ధ్యానమే ప్రాక్టీస్ చేస్తావా? ఏం చేస్తావు? ముందు టైం ఒక అరగంట కట్ చెయ్యి. తర్వాత నీకు టైం ఉంటే ఇంకొక అరగంట కట్ చెయ్యి. ఇంకా టైం ఉంటే ఒక అరగంట కట్ చెయ్యి. లేదంటే ఫస్ట్ అన్నెసెసరీ థింగ్స్ అన్నీ తీసేయాలండి. తీసే ఏది పని చేస్తున్నా మీరు, హ్మ్. ఇది నేను ఎందుకు చేస్తున్నాను? ఇది నాకు అవసరమా? హ్మ్. అని మీరు ఒక్క క్షణం ఆగితే కనుక ఆ! బోలెడు అనవసరమైన పనులు కనిపిస్తాయండి. నిజంగానే. చాలా ఈజీ టెక్నిక్ ఇది. అవును. మీకు బోలెడు టెక్నిక్‌లు చెప్తున్నాను. అదే కదమ్మా కావాల్సింది ప్రస్తుతం అందుకని మరి. అందుకని ఈజీగా ఆ! అలా అలా మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మీరు లైఫ్ చెప్పినంత సింపుల్ అయితే ఏం కాదు ఇదంతా. మీకు చెప్పడానికి సింపుల్‌గా ఉంది. మాకు వినడానికి సింపుల్‌గా ఉంది. మేము ఆచరించినప్పుడే మేము ఇన్ని తెలుస్తుంది. పనులు ఎలా చేస్తున్నాం చాలా మంది అడుగుతారు నన్ను. అవును. ఇప్పటికి బోలెడు మంది అడుగుతారు. హ్మ్. హ్మ్. నేను ఓంకార మహిమ అంటాను. అవును. ఎప్పుడైతే ఓంకారం చేస్తూ ఉన్నానో హ్మ్. థాట్స్ సగం ఆగిపోయినాయి. ఆ! ఓకే. తర్వాత ఎన్ని పనులు, రోజుకి ఎన్ని క్లాసెస్సు, హ్మ్. ఆశ్రమం కన్‌స్ట్రక్షన్ గానీ, లేకపోతే బయటకి వెళ్ళటం కానీ, హ్మ్. తిరగడం కానీ, మీరు నమ్ముతారా నేను 15 రోజుల్లో జర్మనీ వెళ్ళి సాధన చేసుకొని ధ్యానం చేసుకున్నాను. మళ్ళీ ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, ఇండియా 4 రోజుల్లో రౌండ్ చుట్టొచ్చేయగలిగాను. అవునవును. తెలుసు నాకు. ఎలా ఎలా చేసేసామో మరి. ఎలా మీరు చేసేసామో. ఇంత పాజిటివ్‌గా కూర్చొని, ఇంత అలసట లేకుండా ప్రశాంతంగా మాతో మాట్లాడుతున్నారు. కానీ అదే మేమైతే ఒక గంట జర్నీ చేసొస్తేనే మొహాలన్నీ అల్లాడేస్తాం. కదా మరి. ఇప్పుడు హ్మ్. నిన్న ప్రొద్దుట జైపూరెళ్ళి రాత్రికి దిగిపోయి, మళ్ళీ అవును. ప్రొద్దుటే ఇక్కడికొచ్చి కూర్చుని, మళ్ళీ ఇప్పుడు మీ తర్వాత ఇంకో స్టూడియోలో అవును. కూర్చుని, మళ్ళీ సాయంత్రం ఎవరికో అపాయింట్‌మెంట్ ఇచ్చి, హ్మ్. ఇంత ఫ్రెష్‌గా, ఇంత హ్యాపీగా అవును. ఉండగలుగుతున్నాము అనంటే, హ్మ్. నేనేమంటానంటే మీ లైఫ్ మీ చేతుల్లో ఉందండి. హ్మ్. మీరు పాజిటివ్ పక్కన పెట్టండి ముందు. అసలు వర్తమానంలో జీవించండి అంటాను. హ్మ్. ఈ క్షణం, ఈ క్షణమే ఉంది. అది ఎప్పుడు అది జరగకపోతే బాధపడితే అది వేరే విషయం. జరగదేమో అని భయం. ఎక్కడి హ్మ్. నుంచొచ్చింది? అవును. మీ యాంగ్జైటీ నుంచొచ్చింది. వచ్చింది. అంటే మనస్సుకి మీరేం చేస్తున్నారు? విపరీతంగా ఇది అని ఇచ్చేస్తున్నప్పుడు, హ్మ్. మీరు స్క్రీన్ చూసేటప్పుడు మీ మానసిక పరిస్థితి తెలిసిపోతుందండి. అవును. పూర్వం 3 గంటలు సినిమా చూడగలిగేవాడు హ్మ్. కదా! ఇప్పుడసలు చూడలేరు. మీరే అలవాటు చేసేసారు షార్ట్‌లు అలాగా పాపం. అవును. అవును. అలా అలవాటయిపోయి ఏమవుతుందంటే మనస్సుని దీని మీద ఫోకస్ పెట్టేస్తుంటే అదేమన్నా యంత్రం ఏంటండి? అంతటి సూక్ష్మత. హ్మ్. భగవంతుడు మనకిచ్చిన వరం. మనస్సు చాలా దాన్నేమంటారు? అది లేకపోతే మీరు లేరు. హ్మ్. అలాంటి మనస్సుని మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు. హ్మ్. ఎవరిచ్చారు మీకు రైట్ అసల? అని హ్మ్. నేనడిగితే ఏం చెప్తారు? ఆన్సరే లేదసలు. ఆన్సరే లేదు. మరి ఆ తర్వాత ఏమంటున్నారు? నాకు మనశ్శాంతి లేదంటున్నారు. అవును. మీరే కదా పాడు చేశారు దాన్ని. హ్మ్. సో, అన్ని ఇంద్రియాలను నడిపే రాజండి అది. ఈ ఇంద్రియాలన్నీ మీకు బావుండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనంటే, మానసిక ప్రశాంతతే శారీరక ఆరోగ్యం. ఇప్పుడు డాక్టర్లు అంత అవేర్‌నెస్‌తో చెప్తున్నారు. మీకు ఒబేసిటీ ఉన్న స్ట్రెస్ రిలేషన్ జబ్బే అది. అవును. కదండీ! అవును. ప్రతి దానికి ప్రతిదానికి స్ట్రెస్సే రీజన్. స్ట్రెస్ అని అవును. తెలిసి కూడా మనం శ్రద్ధ పెట్టకపోతే మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు. చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే. కదండీ! అవును. కాబట్టి అది గమనిస్తే తెలిసిపోతుంది. హ్మ్. అమ్మ ఇప్పుడు మనస్సు, బుద్ధి, ఆత్మ హ్మ్. ఈ మూడిటి గురించి చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? ఈ మూడిటికి సంబంధం ఉందా? అసలు ఆత్మకి, మనస్సుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ 2 ఒక్కటేనా? అంటే ఏం చెప్పొచ్చు?
రెండు ఒకటి ఎలా అవుతాయండి? హ్మ్. ఆత్మ యొక్క శక్తి, ఆత్మ శరీరాన్ని తీసుకుంది హ్మ్. కదండీ! శరీరం తీసుకున్నప్పుడు పిల్లవాడికి 10 సంవత్సరాలు లేకపోతే మీరు ఇప్పుడు అడ్వాన్స్ కాబట్టి కొంచెం తొందరగా మనస్సు 7 సంవత్సరాలకో, 6 సంవత్సరాలకో ఏర్పడుతోంది. హ్మ్. అంతకుముందు లేదు అంటే కదండీ! మెచ్యూరిటీ అనుకోవచ్చా? మెచ్యూరిటీ కాదు. హ్మ్. వాడి ఆలోచనలు ఇది ఇది ఆలోచించాలి. దీన్ని ఇది అనేది అన్నీ గుర్తుపెట్టుకుని అన్నీ చేసేదంతా కూడా హ్మ్. బాల్యంలో లేదు. 1 లేదు. ఇయర్‌లోనూ అలాగ లేదు. అంటే తల్లిని ఊమ్‌లో ఉంటాడు కాబట్టి గుర్తుపడతాడు. తండ్రిని వైబ్రేషన్స్ ద్వారా గుర్తుపడతాడు. ఇలా ఆ! అన్నీ అలా గుర్తుపడతారు వాళ్ళు. అవును. అంతేగాని మనసుతో గుర్తుపట్టరండి. ఆ! అలా మనసుతో గుర్తుపట్టరు. కాబట్టి స్వచ్ఛంగా ఉన్నారు. అంటే హ్మ్. ఆత్మస్థితిలో ఉన్నారు. అందుకని ఆ పిల్లల్ని చూస్తే మనకు కూడా హాయి అనిపిస్తుంది. హ్మ్. కదండీ! ఎంతమందైనా వాళ్ళ చుట్టూ కూర్చోగలుగుతారు. అవును. ఎంతసేపైనా కూర్చోగలుగుతారు. అవును. కాబట్టి మనస్సు అనేది స్టార్టింగ్ మీరు రాలేదు కదండీ! ఆత్మే ఉంది. హ్మ్. ఆత్మ శరీరాన్ని దాల్చింది. ఆత్మ యొక్క శక్తి ద్వారానే మీ బుద్ధి, మీ మనస్సు, మీ ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. హ్మ్. ఓకే. ఆత్మ యొక్క శక్తిని తీసుకుని మనస్సు పనిచేస్తోంది. హ్మ్. బుద్ధి కంట్రోల్ చేస్తుంది. బుద్ధిలో ఏంటంటే మీ వివేకము, మీ వివేచన ఇవన్నీ ఉంటవి. సో, అది ఆపగలుగుతుంది. హ్మ్. మనస్సు ఇలా చేసేద్దామంటే బుద్ధి వెంటనే వద్దు అని చెప్పిందనుకోండి. హ్మ్. మీరు మాట వినిస్తే పర్వాలేదు. మళ్ళీ దానికి 100 పెట్టారనుకోండి. హ్మ్. అప్పుడు వెంటనే బుద్ధి కూడా పక్కకి వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి మనస్సుని కంట్రోల్ చేసేది బుద్ధి. హ్మ్. మనస్సుకి శక్తినిచ్చేది ఆత్మ. ఓకే. అంటే తనివ్వదు. మనస్సే తీసుకుంటుంది. తీసుకుంటుంది. ఎనర్జీ మరి అక్కడి నుంచే కదండీ! ఆత్మ నుంచే ఎనర్జీ వస్తుంది. అన్నింటికి హ్మ్. ఆత్మ నుంచే ఎనర్జీ వస్తుంది. ఆ! మహాత్ములందరూ కూడా ఈ మనస్సు లేని స్థితిలో హ్మ్. ఆత్మగా జీవించినప్పుడే హ్మ్. వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. హ్మ్. కాబట్టి అందుకే ఆత్మ సాక్షాత్కారం కాదు. అవును. ఆత్మగా జీవించటమే ఉందిక్కడ. హ్మ్. ఉంటే మనస్సు, బుద్ధి పక్కకెళ్తాయండి. హ్మ్. కంట్రోల్‌లో ఉంటాయి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. మన పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడినా గూడా, అది మనకు సంబంధం ఉన్న విషయమైనా, కాని విషయమైనా గూడా, మనం దానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. హ్మ్. అక్కడికక్కడే కొన్ని సందర్భాల్లో గొడవ గూడా చేసేస్తూ ఉంటాము. అంటే ఇక్కడ మనం రియాక్ట్ అయ్యాము అనంటే, అది మన మనస్సు ప్రభావితం అయింది అని అనుకోవచ్చా? అవును. అంటే మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇంట్లో అయితే గనక ఉదయమే పెద్దగా మనం ఏం గొడవ పెట్టుకోం. సాయంత్రం, మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం చిరాకు, తిక్క చిన్నదానికే రియాక్ట్ అవుతూ ఉంటారు. అవును. అలాగే మీ ఎమోషనల్స్ మీకు కంట్రోల్ లేవనుకోండి, ఎవరు ఒకవేళ వాళ్ళ మంచి చెప్పినా కూడా మనకి నచ్చదు. అవును. ఇంకొకటి చాలామంది అభిప్రాయాలతో, నిర్ణయాలతో గట్టిగా కూర్చునుంటారు. అది వాసన హ్మ్. అంటాము. అంటే మొండిగా ఉంటారు. సంస్కారము ఇవన్నీ తను. హ్మ్. వాళ్ళు ఇంకా ఏ చిన్నదానికైనా వెంటనే వాళ్ళ అభిప్రాయానికి అది నచ్చదు. అభిప్రాయంతో ఉండిపోయారు. హ్మ్. ఓపెన్ మైండ్‌తో లేరు. అప్పుడు ఎక్కువ కష్టపడతారు. హ్మ్. ఎక్కువ కష్టపడతారు. సో, ఎదుటివాడు మనకు నచ్చినట్టు ఉండడండి. అవును. మీరు ప్రారబ్ధానుసారము అందరం రిలేషన్ కదా ఇదంతా కూడాను. మనకు నచ్చినట్టు ఏమి ఉండరు. హ్మ్. కాబట్టి మనం కనీసం మనకు నచ్చినట్టు ఉంటే ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. హ్మ్. ఎమోషనల్స్ కంట్రోల్ అవ్వకుండా మీరు ఏ పరిస్థితిలో ఏది సరిగ్గా రిసీవ్ చేసుకోలేరు. మీరు ఇంట్లోనే చూస్తే ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే కనుక అమ్మ చెప్పింది ఒకడు వెంటనే రిజెక్ట్ చేస్తాడు. అవును. ఒకడు యాక్సెప్ట్ చేస్తాడు. ఒకడు ఇమ్మీడియేట్‌లీ అర్థం చేసుకోగలుగుతాడు. ఆ! అంటే అది ఒకే తల్లి కడుపున పుట్టారు. అవును. అది వాళ్ళ సంస్కార బలమే కదా! హ్మ్. ఇదంతాను. కాబట్టి ఆహ్, మనము ముందు మన మన ప్రశాంతత గురించి మనం కొంచెం టైం కేటాయించిన మనం చూసుకోగలిగితే కనుక హ్మ్. మీకు ఎదురుపడిన అన్నీ కూడా మీకు వెంటనే ఎమోషనల్స్ రావు. మీకు స్ట్రెస్ రాకుండా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళేదో అన్నారు. మీరేదో రియాక్ట్ అయ్యారు. వాడెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అవును. కానీ ఈ రియాక్షన్ ఏదైతే ఉందో మీరు అనారోగ్యం తీసుకోవాల్సుంటుంది. హ్మ్. వాళ్ళెవరు మీకు కూడా రారు. మీకు అనారోగ్యం వస్తే మళ్ళీ మీరే సఫర్ అవ్వాల్సుంటుంది. అవును. ఇది గుర్తుపెట్టుకోవాలసల. ఓకే. ఇది గుర్తుపెట్టుకుంటే కనుక హ్మ్. ఇప్పుడు మనకి నచ్చలేదు. ఆ! ఓకే. కామ్‌గా ఊరుకోవడమే. లేదు అంటే ఆ! వచ్చేసింది. కోపం ఆ! వచ్చేసింది. మీరు కంట్రోల్ చేసుకోలేకుండా ప్రదర్శించేశారు. హ్మ్. తర్వాతైనా మనకు తెలుస్తుంది నాకు కోపం వచ్చిందని. అవును. అట్‌లీస్ట్ వెనక్కి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పగలిగితే గనక కొంత పోతుంది.
లేదనుకోండి, మీరు సమర్థించుకున్నారనుకోండి, ఆ గిల్ట్ అనేది మీకు లోపల ఉంటుంది. పైకి సమర్థించుకోవచ్చు కాక. ఆ గిల్ట్‌ని మీరు మోస్తే కనుక అది కూడా అనారోగ్యమే. ఇవన్నీ బీపీ‌లకి కారణం అవుతాయి లాంగ్‌లో. అవును. ఇప్పుడు మీకేం తెలియకపోవచ్చు. లాంగ్‌లో బీపీలు, షుగర్‌లకి అన్నిటికి కూడా ఎమోషనల్సే ఎక్కువ కారణం. ఇప్పుడమ్మా మీరన్నట్టుగా అంటే పరిస్థితిని బట్టి మనం అక్కడ సైలెంట్‌గా ఉండాలా? మనం రియాక్ట్ అవ్వాలా అనేది మనం చూజ్ చేసుకోవాలా? అక్కడ పరిస్థితి ఏదైనా సరే మౌనమే సమాధానం అనుకోవచ్చా? అన్నింటికి మౌనం సమాధానం కుదరదండి. ఎవడో వచ్చి మనకి ఏదో భుజం మీద చెయ్యి వేసాడనుకోండి, మనం మౌనంగా ఉంటామా? లాగి పెట్టి కొట్టాల్సిందే. మరి పరిస్థితిని బట్టి రియాక్ట్ అవ్వాలి ఎప్పుడూ కూడా. పరిస్థితిని బట్టే. అది అవసరమా? అవసరమైతే రియాక్ట్ అవ్వు. అవసరం లేదనుకోండి, రియాక్ట్ అవ్వకు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ సిట్యుయేషనే ఉందనుకోండి, అది మన బుద్ధి బట్టి మన ఆలోచన, మన రియాక్షన్ ఉంటుందా? మన మనసును బట్టి ఉంటుందనుకోవచ్చా? మీ బుద్ధిని బట్టే ఉంటుంది. బుద్ధిని బట్టే ఎందుకంటే బుద్ధి మనస్సుని కంట్రోల్ చేస్తున్నంత సేపు మీకు పెద్ద ప్రాబ్లమ్ కాదండి. బుద్ధి మాట కూడా వినని స్పీడ్ అయిపోయిందనుకోండి మనస్సు, ఇంక మీ కంట్రోల్‌లో ఉండదు. దాన్నే అంటే దానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అనంటే తప్పనిసరిగా వాళ్ళు యాంగ్జైటీ పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారండి. అంటే స్పీడ్ మైండ్ ఎలా అయిపోతుందంటే డిప్రెషన్ అంటేనే 90% స్పీడ్ మీద ఉంటుందండి. నార్మల్ అంత స్పీడ్ ఉండదు. సో, మీరు టాబ్లెట్స్ వేస్తే కనుక సప్రెస్ చేస్తుంది మైండ్‌ని. డిప్రెషన్‌కి టాబ్లెట్ వేస్తే సప్రెస్ చేస్తుంది. అంటే యాంగ్జైటీని సప్రెస్ చేస్తుంది. కానీ అది ఇంకా ఎక్కువైపోతే నిద్ర తప్పించి డీప్ స్లీప్ తప్పించి ఇంక వాళ్ళని కంట్రోల్ చేయలేరు. కానీ దానివల్ల ఆర్గాన్స్ పాడైపోతాయి. మెడిటేషన్ ఏం చేస్తుందంటే మీకు ఆ మైండ్‌ని ఎప్పుడు ఆ మనస్సుని వేగం లేకుండా బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేస్తే బుద్ధి మాట వినేంత స్థితిలో ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ మెడిసిన్ ఇవన్నీ కూడా మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నాం, అణిచిపెడుతున్నాం. ధ్యానం చేయటం వల్ల దాన్ని కొంతగా తీసేస్తున్నాం. మీరు మెడిసిన్ అయిపోయాక ఇంక వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మీరు ధ్యానం ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక అవేర్‌నెస్ వచ్చిందండి. డాక్టర్స్ కూడా వాళ్ళ స్ట్రెస్ రిలేషన్ అంటే ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేశారు కాబట్టి పేషెంట్స్‌కి ఎక్కువగానే చెప్తున్నారు. ఎవరికైనా సరే చక్కగా వాళ్ళు మీరు ఇలా తగ్గించుకోండి, ఇలా చేయండి అని వాళ్ళే చెప్తున్నారు. పేషెంట్‌కి ఎప్పుడు కూడా డాక్టర్ చెప్తే బాగా నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మెడిటేషన్ ద్వారా మనస్సు వేగాన్ని తగ్గించొచ్చు. అంటే ఆలోచనకి గ్యాప్ పెరుగుతుంది. అంటే ఆలోచన స్పీడ్ అవ్వదు. ఈ గ్యాప్‌లో మీరు బుద్ధి వికాసంతోటి ఏదైనా చేయొచ్చు. లేదనుకోండి, మీరు కోపంలో ఉన్నారనుకోండి, మీరసలు ఎవరి మాట వినరు. ఆవేశంలో మరి గబగబా తిట్టేస్తారు. తరువాత కోపం తగ్గాక అనవసరంగా తిట్టాననుకుంటారు. అంటే మీకు మీ బుద్ధి చెప్పింది కూడా వినలేని స్థితిలో మీరున్నారు. ఓకే. అక్కడ మనకు అర్థమైపోతుంది. మెడిటేషన్ ద్వారా ఏమవుతుందనంటే మైండ్ ఎప్పుడు అలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. అందుకని దాన్ని మీరు జీవితంలో ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకేమవుతుందంటే వర్క్ కూడా చాలామంది చాలా స్పీడ్‌గా చేసేస్తున్నామని అసలు ఆ వర్కే అవ్వదండి. కంగారు పడిపోతూ ఉంటారు. కొంతమంది మీరు చాలా ఇప్పుడు ఇంకా అరగంటే టైం ఉంది, ఇంత వర్క్ ఉంది అన్నాం అనుకోండి, పర్వాలేదు అని టేకప్ చేసి చేసేయగలుగుతారు. అంటే ఏంటి, వాళ్ళ మైండ్ వాళ్ళ బ్యాలెన్స్‌లో ఉంది. ఇది చూస్తే తెలుస్తుంది మనకి కదా. సో, మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటారో మీ వర్క్ ఈజీ అవుతుంది. తర్వాత మీ సరౌండింగ్స్‌లో మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మీరు కూల్‌గా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంతే. నిజంగా అంటే చిన్న ఏదైతే లాజిక్స్ ఉన్నాయో అవి ఆ మెలికలు పట్టుకుంటే గనక దీనికి పెద్ద సాధన చేయక్కర్లేదండి. దీనికి పెద్ద సాధన చేయాలా ఏంటి? అంటే చేయాల్సిన అవసరం ఉందనిపించిన వాళ్ళు చెయ్యొచ్చు. అది వేరే విషయం. లేదు నేను చెయ్యలేను, నాకు అదంతా వర్కౌట్ అవ్వదు. స్టార్ట్ చేస్తే మీకు ఆ హాయి తెలిస్తే దీంట్లో నేను డీప్ గా వెళ్ళాలి అని తెలుస్తుంది కదా. అంతే అప్పుడు వెళ్తాడు కదా అలా. అసలు స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయాలి, దాంట్లో ఆ ఫీల్ ని వాళ్ళు అనుభవించాలి. అంటే ఇది చేయడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అనే ఒక చిన్న ఫీల్ ని అనుభవించగలిగితే. ఇంకొక ఉదాహరణ చెప్తాను. వివేకానందుడు అందరికీ తెలుసు. అవునమ్మా. వివేకానందుడు ఎన్సైక్లోపీడియా ఇంతలా ఉంటుంది కదా, ఆ బుక్ ని ఇలా తీసి అలా స్కాన్ చేసినట్టు ఒక్కసారి ఇలా పేజీలు తిరిగేసి ఇచ్చేసి ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగలిగాడంట.
ఎలా చెప్పగలిగాడని చెప్పి వరల్డ్ వైజ్ రీసెర్చ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదండి అలాగా. ఎవరు చెప్పకపోతే రీసెర్చ్ చేస్తే, వాళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయాలేంటంటే, చాలా చిన్న వయసులో వాళ్ళ మదర్ ఏదో పని చెప్తే మర్చిపోతే ఆవిడ తిడుతుంది. స్కూల్‌కి వెళ్ళి ఏడుస్తూ డల్‌గా కూర్చుంటాడు. ఆ టీచర్ అడుగుతారు, "ఎందుకు డల్‌గా ఉన్నాను?" "మా మదర్ తిట్టింది. నేను అన్నీ మర్చిపోతున్నాను" అని. ఆయన చెప్తాడు, "నువ్వు ఏదో ఒక వస్తువుని అలా పెట్టుకుని దాన్నే నువ్వు కాన్సంట్రేషన్‌గా చూస్తూ కూర్చో." అంటే అంత చిన్న పిల్లవాడికి మెడిటేషన్ అయన్నీ చెప్పలేరండి. అవును. సో, దాన్నే కాన్సంట్రేట్ చెయ్యి. ఎంతసేపు చూడగలుగుతున్నావో చూడన్నారు. ఆయన ఏం చేశాడంటే వైట్ వాల్ తీసుకొని దాని మీద ఒక బొట్టు అంటించి దాన్నే చూస్తూ ఉన్నాడంటండి. ఎంతసేపు చూడగలుగుతున్నాడో చూసి ఆ ఇయర్ ఆ స్కూల్‌లో అతను టాప్ అవుతాడు. అది చూసి అతను సో, నాకు ఏకాగ్రత ఆ టీచర్ చెప్తాడు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయమని. గ్లాస్‌లో హాఫ్ వాటర్ పోసుకొని హాఫ్‌ని చూడటం ప్రాక్టీస్ చేస్తాడు. తర్వాత నీరు లేని ప్లేస్‌ని చూడటం మొదలుపెడతాడు. పెద్దయిన తర్వాత మెడిటేషన్‌కి అన్వేషణ చేస్తాడు. రామకృష్ణుడి దగ్గర మెడిటేషన్ కోసం వెళ్తాడు. అందువల్ల అతని బ్రెయిను ఎంత ఉందంటే ఇలా అంటే ఇప్పుడు వరకు ఎవ్వరూ చేయలేని పని చేశారండి. సో, ఇలాంటివన్నీ మన భారతదేశంలో పూర్వీకులు, ఋషులు, మునులు ఎంతోమంది వాళ్ళు రీసెర్చ్ చేసి తపస్సు చేశారు. అంటే రీసెర్చ్ అనేది లేటెస్ట్ పదం అది. అవును. కానీ వాళ్ళ తపస్సు చేసి ప్రతి దాన్ని మనకి అదే సంపద అండి. మన భారతదేశంలో లాంగ్ లైఫ్, ప్రశాంతమైన జీవితము, ఎవరి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోకపోవడము, కుటుంబ వ్యవస్థ ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన సంపద ప్రకారం వచ్చాము అలాగా. అవును. ఇప్పుడు ఎవరినో చూసి మనం అంటించుకుని మనం ఇబ్బంది పడుతూ మళ్ళీ బ్యాక్ వచ్చి భారతదేశం యొక్క స్పిరిచువల్ ఏంటని మళ్ళీ చూడాల్సి వస్తోంది. అవును. నీకున్న సంపద అది. మీ ఇంట్లో ఉన్న సంపదను వాడుకోవడం మానేసి ఎవరో వాడుకుంటున్నారు. విదేశీయులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుని నేర్చుకుని అక్షరాలు పలకడం రాదండి. కానీ మంత్రాలు నేర్చుకుంటారు వాళ్ళు. మన ఇంట్లో మన పిల్లలకి మంత్రాలు నేర్పం. సో, దాని మీద ఎంత సైన్స్ ఉంది లోపల అసలు ఎవరూ తెలుసుకోరు. ఎవరు తెలుసుకోరు. ఈ దీపం ఇక్కడ పెడితే మనకు కలిసొస్తుందా? ఈ బొట్టు ఈ గుమ్మం దగ్గర పెడితే కలిసొస్తుందా? ఈ గుమ్మడికాయ ఇలా వెళ్ళడిగడితే కలిసొస్తుందా? లేకపోతే ఈ 5 ఒత్తులు ఇలా పెట్టొచ్చా? దీన్ని ఆవు నేతితోటే పెట్టొచ్చా? లేకపోతే గేదె నేతితో పెట్టొచ్చా? అని ఇప్పుడు ఆవు నెయ్యి అంటే కలర్ కలిపి అమ్మిందంతా పొల్యూషన్ చేసుకొస్తూ ఇంకో పాపం మూట కట్టుకుంటూ ఏదండి కలిసొచ్చేది? దీని మీద ఇంట్రెస్ట్ ఉందే తప్పించి ఒరిజినల్‌గా మనకిచ్చిన సంపద ఉంది. దాన్ని వాడుకుని నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించని మేము చెప్పినా ఎక్కదు. ఎక్కదు. వేదాంతాలు చెప్తున్నారా అనిపిస్తుంది. అంటే ఇన్‌స్టంట్ కావాలండి. అంతే. అంతే. ఇన్‌స్టంట్ కావాలి. ఇన్‌స్టంట్ నీ దగ్గరే ఉంది. బయట వెతకూడదు. అంటే ఒక రకంగా ఇక్కడ కూడా ఓపిక అనేది లేకపోవటం. అవును. కోరికలు ఎక్కువైపోవడము, అవి తొందరగా నెరవేరాలనే ఒక ఆలోచన విధానం ఉండటము, పైనుంచి వచ్చేసేయాలి పడాలి. అన్నీ వచ్చేసేయాలి. దానికి తగ్గట్టుగా స్పిరిచువల్ అందుకే రకరకాల మోసాలు జరుగుతాయండి. నేను ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను అనే గురువులు కూడా ఎక్కువైపోతారు. ఇస్తారు, వస్తారు కూడా అలాగా. అది వాళ్ళ తప్పు కాదు. పీపుల్ అలాగ వస్తుంటే అంటే అందరూ అని చెప్పలేం గానీ కొంతమంది రావటం కాదు ఆల్రెడీ అవును ఉంటారు. తప్పదండి ఇది. ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఇంతే ఉంటుంది. అమ్మ మీరు ఇప్పుడు చెప్పిన వివేకానందుడి ఉదాహరణ విన్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది. అంటే వాళ్ళ మదర్ చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఆచరించిన ఆ విధానం ఏదైతే ఉందో ఆయనని ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అనేది ఒకటి అర్థమవుతుంది. అంటే పిల్లలు ఎటువంటి కల్మషం లేకుండా అసలు వాళ్ళకు అంటే ఆలోచించే శక్తి ఉందా లేదా అదంతా పక్కన పెడితే మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు. వాళ్ళ పక్కన కూర్చుంటే ఎంతసేపు అయినా ఎంతమంది అయినా అలా కూర్చుండిపోతాము సమయం తెలియకుండా. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆలోచనలు, స్వార్థము, కల్మషం ఇలాంటివి ఏమీ లేవు. అంటే వాళ్ళ మనస్సు అనేది అక్కడికి ఒక మంచి స్థితిలో అక్కడికి ఉండిపోయింది. ఎలాంటి స్ట్రెస్‌కి ఏది కూడా గురవ్వలేదు. కానీ ఒక స్టేజ్ కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా పెద్దవాళ్ళ ధోరణిలోకే వచ్చేస్తూ ఉంటారు. ఆలోచన రకంగా చూసుకుంటే. అంటే ఇదంతా కుటుంబము మీరన్నట్టుగా పరిస్థితుల ప్రభావం అయితే ఉంది. కుటుంబంలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటల ప్రభావం కూడా ఉంటుందనుకోవచ్చా? అందరి విషయంలో వర్తిస్తుందా ఇది? అందరి విషయంలోనూ ఇక్కడ మీకు చెప్పినట్టుగా పొల్యూషన్ అంటే దుమ్ము ధూళి కాదండి. థాట్ పొల్యూషనే పొల్యూషన్. మీరు గమనిస్తే
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి బాగా తెలుస్తుంది. 1 ఇయర్ లోపు పిల్లలు ఇంట్లో ఉంటే ఎవరైనా కొంతమంది వస్తే గమ్ముని నవ్వుతూ మీదకి దూకుతారు. కొంతమంది వస్తే ఏడుస్తారు. బలవంతంగా మీరు ఎత్తుకుంటే ఏడుస్తారు. అవును. అంటే ఆ వేవ్స్ వాడికి సూట్ అవ్వట్లేదు. తర్వాత వచ్చి పోయి మీరు బజార్‌లకి అవి తీసుకెళ్తే రాత్రి వాడు పడుకోడు. అంటే ఆ ఆ తరంగం వాడు తట్టుకోలేకపోతున్నాడు. మన పెద్దలు ఏం చేసేవారు? ఉప్పు దిష్టి తీసి పడేసేవారు. అవును. కదండీ! అంటే ఉప్పు ఏంటంటే ఆరాశక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే మీరు తీసినప్పుడు నెగెటివ్ ఫోర్స్ పక్కకి వెళ్ళిపోతుంది. అలా అని మీరు అస్తమానం బజారు తీసుకెళ్ళొచ్చి అస్తమానం ఉప్పు తీసేస్తే కాదు. అందుకని పూర్వీకులు ఏం చేసేవారు? 1 ఇయర్ వరకు అసలు చూపించేవారు కాదు. ర్యాప్ చేసేసి పడుకోబెట్టే ఉంచేవారు. అంటే వాడింకా ఈ కంటితోటి చూసి అన్నీ ఘర్షణ కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంచడానికి బిడ్డ ఉన్న రూమ్‌లోకి తల్లి తప్పించి ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఓకే. అంతలా పెంచారు. ఇప్పుడు 3 నెలలకే బజారుకు తీసుకెళ్తారు. థియేటర్‌లకి తీసుకెళ్తారు. అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు సంపాదన కంటే కూడా ముందు వాళ్ళ బిహేవియర్ కరెక్ట్‌గా ఉంటేనే ఆ పిల్లలు సవ్యంగా పెరుగుతారండి. ఏదో సంపాదించి వాళ్ళని అర్జెంట్‌గా పెద్దగా చేసేయాలనుకునే కంటే మినిమమ్ నీడ్ ఫుడ్డు, చదువు ఇవి ఇవ్వాలండి. నేను కాదని నేను చెప్పట్లేదు. వాళ్ళకి అవసరం ఉండాలి. వాళ్ళకి అవసరం. దానికంటే మించి వాడికేదో ఆస్తి ఇవ్వాలనుకునే కంటే వాళ్ళతో ప్రేమగా మనం టైం గడపగలిగితే కనుక వాళ్ళు మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తారు. అదే లేకపోతే కనుక మీరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు వాళ్ళని ఇప్పుడు పేరెంట్స్ అందరూ సఫర్ అవుతున్నదే అది. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మన మాట వింటలేదంటున్నారు. ఎందుకు వింటారు? ఎందుకనంటే మనము కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు లేరండి. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయారు. మీరు ఇంట్లో దెబ్బలాడుకున్నారు. వాడొచ్చేటప్పటికి ఆ ఇంటి వాతావరణం యొక్క ఆరాశక్తి ఎలా ఉంటుందండి? గొడవ అయిందంటే ఆటోమేటిక్ నెగెటివ్‌గానే ఉంటుంది. నెగెటివ్ ఉంటుంది. స్కూల్ నుంచి రాగానే అక్కడ ఎంతమంది జనంలోంచి ఇంటికి రాగానే ఇల్లు ఒక దేవాలయంలా ఉండాలి తప్పించి, ఇంటికి రాగానే ఒక నెగెటివ్ వచ్చిందనుకోండి వాడు తిక్క పెట్టేస్తాడు. వీళ్ళు మధ్యాహ్నం దెబ్బలాడుకున్న తిక్కంతా వాడి మీద చూపిస్తారు. వాడికి అర్థం అవ్వదు. సడన్‌గా వీళ్ళు నా మీద ఎందుకు రియాక్ట్ అయ్యారో వాడికి అర్థం కాదు. అక్కడి నుంచి నెగెటివ్ స్టార్ట్ అయిపోతుందండి. అందుకని పిల్లలు ఎప్పుడు చూసి కూడా నేర్చుకుంటారు. అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. వాతావరణం రిసీవ్ చేసుకుని నేర్చుకుంటారు. 3 స్టేజ్‌ల్లో ఉంటారండి. దాన్ని బట్టి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. వాళ్ళకి మీరు కొంతమందిని చూస్తే వాళ్ళ పేరెంట్స్ నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. వాళ్ళకి అంటే ఆ రెస్పెక్ట్ అది ఉంటుంది. రెస్పెక్ట్‌తో చూస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ పేరెంట్స్ నిజాయితీగా ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు. తప్పనిసరిగా. కాబట్టి అసలు పిల్లలు దైవంతో సమానం అన్నారు. మనం అక్కడ దైవం ఉంది అనుకుంటే ఒకలా ఉంటుందండి. లేదు నా పిల్లలే నా ఇష్టం అనుకున్నారనుకోండి. దాని మూల్యం రేపొద్దుట మనమే చెల్లించాల్సి ఉంటుంది. సో సొసైటీకి నష్టం, మీకు ఇబ్బంది. ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు బావుంటే ఆ జీవితంలో వాళ్ళకి డబ్బు అక్కర్లేదండి. చాలా హ్యాపీ ఉంటారు. అందరూ కష్టపడేది దానికే కదా! సో తమ పిల్లలు సక్సెస్ అవ్వాలని, మంచిగా ఉండాలని, ఎవడో దొంగ అవ్వాలనో, రౌడీ అవ్వాలనో, లేకపోతే ఏదో చేయాలని ఎవరో ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. కానీ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనంటే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వింటున్నారు. మనం అట్‌లీస్ట్ ఏమీ లేకపోయినా ఫోన్‌లో మాట్లాడేటప్పుడైనా మా అత్తగారు ఇంత దొంగ, లేకపోతే మా ఆడపడుచు ఇంత దొంగ, లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని నువ్వు నెగెటివ్ మాట్లాడుతూ ఉంటే వాడు రేపు రోజున నిన్నే దొంగ అంటూ ఉంటాడు. అంటే ఇంక అదే ఇచ్చాం మనం. సో కాబట్టి నేను ఒకటే పేరెంట్స్‌కి చెప్పేదేంటంటే ఇల్లు దేవాలయంలో మీరు దీపం పెట్టడం ఒకటే కాదు. ఇంటి వాతావరణాన్ని మంచిగా ఉంచుకోవాలి. మీరు ఎన్ని సోఫాలు పెట్టారు, ఎంత కాస్ట్‌లీ బెడ్‌లు పెట్టారు, ఏం పెట్టారు కాదు. ఎంత ప్రశాంతంగా ఇంటిని ఉంచుకున్నారు, ఎంత శుద్ధిగా ఉంచుకున్నారు అనేది చూస్తే కనుక ఆ పిల్లలు మంచి సక్సెస్ అవుతారండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు బాగా. అది చూస్తే తెలిసిపోతుంది. అవును. అంటే ఎలాగూ మనం బయట ఉన్నంత సేపు వర్కు, ఆ స్ట్రెస్సు, ఈ పొల్యూషన్ రకరకాల ఇబ్బందులు పడుతూనే ఉంటాం. అంటూ ఉంటారు కదా! ఇల్లే దేవాలయము అని చెప్పి ఒక మాట కూడా. అంటే దేవాలయం అనే ఒక మాటే కాదు, నిజంగా దేవాలయం అయితే మనం ఎలాంటి ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ నియమాలు పాటిస్తామో
అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తే బాగుంటుంది. బాగుంటుంది. ప్రొద్దుటే ఇంట్లో మన పూర్వీకులైతే వాళ్ళు స్నానం చేసి జగదీపం పెట్టి ఉండేవారండి. మనకి దేవుడు ఎప్పుడు ఈశాన్య మూలలో ఉంటాడు. ఈశాన్య మూలలో ఉన్నప్పుడు అందరూ కంపల్సరీ దాని చుట్టూ పనులు ఉంటాయి. తూర్పు వైపు ఈశాన్యంలో తూర్పు నుంచి రావడము, పనులు అన్ని మనం వెస్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా తూర్పుకి చూడటం అన్నీ ఉంటాయి. ఆ విధంగానే మనకి వాస్తు ఉంటుంది. సో ఎప్పుడైతే దీపారాధన అలా చూస్తూ ఉంటాడో మనస్సు వెంటనే దానికి ఆ దీపానికి అటాచ్ అయ్యి ఆ స్పీడ్ ఆగుతుందండి. ఇదంతా కూడా మన పూర్వీకులు అంత డిజైన్ చేశారు. వాళ్ళు మామూలు సైంటిస్టులు కాదండి. అసలు ఇంకా మన జీవితానికి ఒక ఆనందాన్ని ఇచ్చేటట్టుగా వాళ్ళు డిజైన్ చేశారు. ఆ అగరబత్తి వెలిగించే ఆ స్మెల్, గంధము స్మెల్ వస్తే మనస్సు వెంటనే నెమ్మదించేస్తుంది. మనం పూజ చేసిన ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ వేవ్స్ పిల్లలు తీసుకుంటారు. ఇంకా ఇన్ని ఏర్పాట్లు ఉన్నప్పుడు అవన్నీ మానేసి మరి మాకు పొద్దునే కుదరదండి, వాళ్ళ క్యారేజీలు పెట్టాలి అని అంటే రాత్రి నువ్వు ఎర్లీగా పడుకో. రాత్రి స్క్రీన్ చూసి 11ంటికి పడుకుంటే ప్రొద్దుటెక్కడ లేవగలుగుతారండి? అసలు రేపొద్దుట నాకు డ్యూటీ ఉందంటే ఈ రోజు నేను ఎలాగ చేసి నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుని తల్లి మొదటి గురువు అండి. ఇల్లు దేవాలయం. ఇది మొదట గుర్తు పెట్టేసుకుంటే పిల్లలు చక్కగా సక్సెస్ అవుతారు. వాస్తవం అమ్మ మీరు చెప్పింది. కానీ కొంతమంది మాత్రమే ఉంటారు ఇలా. నిజంగా అంతా నా రెస్పాన్సిబిలిటీ అని, నేనే చెయ్యాలి అని భారంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, బాధ్యతగా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇష్టంతో చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అంటే ఏదేమైనా మొత్తానికి చేస్తాం కానీ ఎలా చేస్తున్నాము అనే ఒక దానిపైన మన ఫోకస్ ఉండాలి. సంతోషం అమ్మ, నిజంగా చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఫైనల్ గా ఒక్కటి అడగాలనుకుంటున్నా, మన మనసు అనేది మనకు శత్రువా మిత్రువా? మీరు దాన్ని రిసీవ్ చేసుకోకపోతే మీకు శత్రువు అండి. మనస్సు కనుక మీరు రిసీవ్ చేసుకుని మీరు మీ మనస్సును అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోవడం మీన్స్ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే కనుక అంతకంటే మిత్రుడు ఇంకొకళ్ళు లేరు. ఎందుకనంటే అసలు మనస్సు లేకపోతే మీరు లేరు. అందుకని దాన్ని మీరు ఎటు కావాలంటే అటు తిప్పచ్చు. ఎంత మిరాకిల్ చేస్తుందండి. చాలా సూక్ష్మతలో అది ఉండగలుగుతుంది. చాలా సూక్ష్మంగా చేయగలుగుతుంది ప్రతిదీ. కాబట్టి మనస్సు అనేది ఒక భగవంతుడు ఇచ్చిన సూక్ష్మమైన పరికరం అని అనకూడదు. ఒక సూక్ష్మతలో ఉండే స్థితి అది. కాబట్టి దాన్ని ఆ స్థితిని మీరు వాడుకోవడం తెలిస్తే కనుక మీరు ఏమనుకుంటున్నారో అది చేయగలుగుతారు. అప్పుడు అది మిత్రుడే అవుతుంది. ఓకే, లేదంటే శత్రువు అయిపోతుంది. కాబట్టి అది మీరే ట్యూన్ చేసుకోవాలి. మీ మనస్సుని మీరే ట్యూన్ చేసుకుంటే మీ మనస్సు అనే మిత్రుడితోటి మీరు సక్సెస్ అవ్వచ్చు దేంట్లో, ఎనీ రంగం. ఓకే, అంటే మనం రియల్ లైఫ్కి రిలేటెడ్గా అంటే దీనికి రకరకాల ఉదాహరణలు కూడా ఉండొచ్చు కదమ్మా. అంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు ఒక ఉదాహరణ, ఒక కత్తిని మనం ఎలా కరెక్ట్గా వాడుకుంటే అది ఎలా ఉపయోగపడుతుందో అలా, దాన్ని వాడుకోవడం తెలియని వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో అలా. అంటే వాడి బుద్ధిని బట్టి ఇక్కడ అది ఉపయోగించే విధానం కూడా మారిపోతుంది. అంటే వస్తువు అది ఎప్పుడున్నా ఏ స్థితిలో ఉన్నా అది ఆ వస్తువే, అదే వస్తువు. నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేది ముఖ్యం. దీన్ని ఇక్కడ మనం శత్రువుగా తీసుకోలేము, మిత్రుగా తీసుకోలేము. నీకు ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగించుకో, అంతే కదమ్మా. తెలిసింది. మీరు చెప్పిన గంట విన్న తర్వాత ఇంకా తెలియకపోతే వేస్ట్ కదమ్మా. ప్రెజెన్స్ బాడీ ఉంటే సరిపోదు, ఇది కూడా ఉండాలి. కాబట్టి సంతోషం అమ్మ, నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. మళ్ళీ మరిన్ని మంచి విషయాలు మరొక వీడియో ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలమ్మా. చాలా సంతోషం. నమస్తే ప్రేక్షకులందరికీ నమస్తే. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి